नमः पार्वतीपतये हर हर महादेव। श्री गुरुभ्यो नमः। ह्रींकार लक्षण। ह्रींकार जप सुप्रीता। హ్రీంకారము అనేదే ఒక మంత్రము. హ్రీంకారం అనేదే ఒక మంత్రం. ఈ మంత్రాన్ని జపించినంత మాత్రంతో అత్యంతం తృప్తి చెందేటువంటిది అమ్మవారు. హ్రీంకార జప సుప్రీత. చాలా అద్భుతమైన ప్రీతి ఆమెకు హ్రీంకార జపంతో కలుగుతుంది. హ్రీంకార జపం అనే దానికి రెండు అర్థాలు. కేవలం హ్రీంకారాన్ని జపించడం అని ఒక అర్థము, హ్రీంకార గర్భితమైనటువంటి మహామంత్రాన్ని జపించడం అని కూడా ఒక అర్థం. అది ఏ మంత్రాన్ని జపిస్తే ఆమె సుప్రీత అవుతుంది అంటే, గురూపదేశాన్ని అనుసరించి ఏ మంత్రాన్ని గురువులు ఉపదేశిస్తారో ఆ మంత్రాన్ని జపిస్తే ఆమె సుప్రీత. మన ఇష్టం వచ్చినట్లే హ్రీంకార జప సుప్రీత అని విన్నాం కాబట్టి ఏదో మనకు వచ్చినట్టే చేద్దామని అనుకోకూడదు. ఇక్కడ హ్రీంకారము ఒక ప్రత్యేక మంత్రంగా ఒక చోట ఉన్నది. హ్రీంకారం కలిసినటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి. హ్రీంకారం మంత్రంగా భువనేశ్వరి మంత్రం ఉంది. భువనేశ్వరి ఏకాక్షరి. మొత్తం శ్రీమద్ దేవి భాగవతంలో 12 స్కంధాల్లో భువనేశ్వరి గురించే మాట్లాడతారు. ఇంకా వేరే ఏ దేవి గురించి మాట్లాడరు. బ్రహ్మాండ పురాణంలో లలిత గురించి ఉన్నది, తర్వాత రాధా గురించి ఉన్నది. అవన్నీ ఉన్న విషయాలు వేరు. కేవలం మనం దేవీ భాగవతం అని చెప్పుకునే దాంట్లో మాత్రం భువనేశ్వరి గురించి ఎక్కువ. ఈ భువనేశ్వరి ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ హ్రీంకారం మాత్రమే వాళ్ళకి ఏకాక్షరి మహామంత్రం భువనేశ్వరి. అందువల్ల హ్రీంకార జప సుప్రీత. సుప్రీత అంటే చాలా ఆమెకు ప్రీతి కలుగుతున్నది. సరే, ఇప్పుడు ఆమెకు ప్రీతి కలిగితే తద్వారా మనకి ఏదైనా లాభం రావాలి కదండి. ఎవరికో ఏదో బాగా నచ్చుతుంది కదా అని మనం ఎంతవరకు మెడ దగ్గోసుకుంటాం. అంటే మనం ఒక్కొక్కసారి మనం చెప్తాం, వారికి ఇది చాలా నచ్చుతుందని నేను చేశాను. ఈ మాట నిజం కాదు. వారికి నచ్చుతుందని మీరు చేశారంటే అర్థము, ఆ నచ్చిన వారు వీరికి ఏదో ఒక రూపంలో ఏదో కొద్ది ముట్ట చెప్తారు. దాన్ని చూసి వీళ్ళు చేస్తున్నారు, కానీ మాట అలా చెప్పరు. నాకు ఈ లాభం వస్తుందని చెప్పకుండా వారికి చాలా నచ్చుతుందని నేను చేస్తున్నాను. ఈ మాట ఇంత సరైన అర్థం కలిగి కాదు. ఎందుకంటే లోకంలో సకల క్రియలు కూడా స్వార్థంలోనే పరిసమాప్తమైతాయి. ఈ నిర్ణయం మరొకరి కోసం చేస్తున్నా అనే మాటలన్నీ బూటగాలే తప్ప వేరే ఏమైనా. ఇప్పుడు తల్లులు చిన్న పిల్లల కోసం చేస్తున్నారు, దానిలో వీళ్ళకి ఏమిటంటే స్వార్థం అంటే దాంట్లో కూడా స్వార్థం ఉన్నది. వచ్చిపోయేవాళ్ళు ఈ పిల్లలు చాలా మంచివాళ్ళండి, మంచి సంస్కారవంతులండి అని అంటే ఈమెకే హృదయంలో ఆనందం పొంగి వస్తుంది. ఏదో వాళ్ళంటే అన్నారు నాకేమైంది అని లేదు, ఈమెనే అన్నట్లుగా
ఆమెకి భావన వస్తుంది. అంటే ఇప్పుడు అర్థమేమిటి, పిల్లల మంచిని చూస్తున్నది అన్నా కూడా తనకే. మొత్తం ఎక్కడైనా సరే యత్కించిత్ ఒక ప్రవృత్తి అని ఉంటే అది స్వార్థంలోనే పరిసమాప్తమవుతుంది, అందులో ఏమీ సంశయం లేదు. ఇక ఎక్కడ అందువల్లనే ఒక్కొక్కసారి అంటారు, వాళ్ళ కోపం వస్తే నేను నీకోసం ఇంత చేశాను అంటే ఏమిటి నీకు అర్థం? ఇంత చేశానంటే నువ్వు ఏదో నా పట్ల కృతజ్ఞుడిగా ఉండాలి అని ఇప్పుడు ఎదురు చూస్తున్నట్టు అర్థమైందిగా. కోపం రానప్పుడు నేను నిస్వార్థ భావంతో చేస్తానండి. ఇవన్నీ అంత అనుకూలంగా ఉన్నప్పుడు మాటలు. ఆ అనుకూల దశ కొంచెం వికృతి చెందింది అంటే నేను మోసపోయినాను. ఏం మోసపోయినా నువ్వు? అప్పుడు నిజస్వరూపం ఏదో బయటపడుతుంది. అంటే నేను చేసినప్పుడు ఏదో ఇది వస్తుంది అనుకుని చేశాను, అది నాకు రాలేదు, అప్పుడు కదా మోసపోవడం. అంటే ఈ విషయాన్ని ఆలోచించకుండా పైకి చెప్పేస్తారు. పైకి నేనంతా ఊరి కోసం చేస్తున్నాను. ఊరి కోసం ఎవ్వరు చేయరు, ఎవడి కోసమో చేయడు, అందరూ తన కోసమే చేసుకుంటారు. ఈ మాట అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అంటారు, మీకైతే అంత స్వార్థం ఉండొచ్చుకో, నాకు మాత్రం అంత స్వార్థం లేదు అని అంటారు. కానీ నిజానికి అందరికీ ఇది ప్రకృతి, ఇది ఏమీ తప్పు కాదు, ఇది ప్రకృతి సిద్ధమైన విషయం. సర్వస్వార్థం సమీహతే, సర్వులు కూడా తన స్వార్థాన్నే వారు పొందడానికి ఎదురు చూస్తారు తప్ప వేరే మరోదాన్ని ఇది చూడరు. సర్వే జనా సుఖినో భవంతు అనే మాటలు ఉన్నాయి కదండి. ఈ మాటలన్నింటికీ మరి అర్థం ఏమిటి అంటే, సర్వజన సుఖంలో తన నిమిత్తంగా సర్వజన సుఖం వస్తే అది ఈయనకు కూడా ఒక సంతోషం, ఈయనకు కూడా ఉంది. ఎందుకంటే మనం ఇవాళ మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ రోడ్డు మీదకి వెళ్తే మహాయుద్ధాలు, పొడుచుకోవడాలు, తీసుకురాలు జరుగుతున్నాయి. మనకు కూడా భయం, బయటికి వెళ్ళాలంటే భయం మనకి. అందులో లోకం శాంతిగా ఉండాలి అనేది, ఎందుకంటే మనం సుఖంగా శాంతిగా వెళ్ళి రావడానికి. అందులో సర్వే లోకా సుఖినో భవంతు అనేది కూడా మన కొరకే. మళ్ళా ఏది ఎటు చూసినా మన కొరకే. అప్పుడు మన కొరకు చేసేటప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏ రకమైన లాభం రావాలి అని మనం ఎదురు చూస్తాం, ఏ రకమైన లాభాన్ని ఎదురు చూడడం న్యాయం అనే రెండు విషయాలు ఉండాలి. ఇప్పుడు మనం లోకా సమస్త సుఖినో భవంతు అంటే వాళ్ళందరూ మనకు వచ్చేదో ఇంట్లో సేవ చేస్తారని అర్థం కాదు. మనల్ని నిరుపద్రవంగా నడవనిస్తారు, అక్కడంతవరకే ప్రయోజనం. పిల్లలకి మనం ఏదో ఉపకారం చేస్తే మనం చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మనని సంరక్షిస్తారు అనేటువంటిది ఎదురుచూపు న్యాయం. ఇంతలో అన్యాయం ఏం లేదు. ఈ విషయాన్ని కద్రు వినత సంవాదం ఒకటి ఉన్నది. కద్రు వినత సంవాదంలో వీళ్ళిద్దరూ సౌతులు. కద్రుకు పుట్టే వాళ్ళందరూ సర్పాలు పుడతారు, కాద్రవీయులు అంటారు. వినతకు పుట్టినవాడు ఒకడే వైనతేయుడు, గరుడు. వీళ్ళిద్దరిలో కద్రు అనేమ చాలా కుటిలమైన మనస్సు గలది, వినత శుద్ధమైన భావం కలది. వినత తన సమితితో తాను మంచిగా ఉంటూ ఉంటుంది. అలా ఉండే వాళ్ళతో ఈమె కుటిలంగా ఈమె ప్రవర్తిస్తూ ఉంటే సరే ఏదో సర్దుకుని పోవాలి కదా ఇళ్లల్లో. ఆనాటి ఒక నియతి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉన్నా సర్దుకుని పోతూ ఉంటాను. మా బాల్యంలో గురువుగారు ఏదో ఒక ఊరికి వెళ్ళారు. ఆ బాపట్ల వాటి దగ్గర చెరుకూరిన ఒక ఊరికి వెళ్ళారు. అక్కడ వామనుడి గుడి కూడా ఉంది. ఆ చెరుకూరికి వెళ్తే
ఒకే ఇంట్లో చాలామంది ఉన్నారు. అంటే తాతగారి అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి అన్నదమ్ములు ఉన్నారు, ఆ తండ్రి గారి కొడుకులు, వీళ్ళందరూ అన్నదమ్ములు ఉన్నారు. మొత్తం అందరి కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు. ఆయన ఒక రోజున చాలా ఆశ్చర్యపడి సంతోషం వేసి, మీ ఇంట్లోకి ఇంకా కలి ప్రవేశించలేదండి అని అన్నాడు. అంటే అక్కడ ఉన్న ముసలావిడ ఏదో అంతా మీ అనుగ్రహం, మీ ఆశీర్వాదం ఏదో ఉంటుందండి. ఇంతలో కొంచెం ఒక ఆవిడ ఉంది, అప్పుడప్పుడు తొంగిచిపోతూ ఉంటాడండి. ఇక్కడే ఉన్నాడు కానీ అప్పుడప్పుడు విసిట్ చేసిపోతూ ఉంటాడు. అంటే ఇది నియతిలో మనం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అంటే ఎవరి దగ్గర ఎంతవరకు ఎదురు చూడాలి అనేది దానికి ఒక లిమిట్ ఉంటుంది, అదొక న్యాయం ఉంటుంది, దానికి ఒక మర్యాద ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి ప్రీతి జపం చేస్తే సరే, ఇప్పుడు అమ్మవారికి ప్రీతి బాగానే ఉంది, దీనివల్ల మనకు కూడా ఏదో ఒక లాభం ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఏ రకంగా మనం ఎదురు చూడగలం? మనకు ఆమె వృద్ధాప్యంలో చేస్తుందా, యవ్వనంలో చేస్తుందా, బాల్యంలో చేస్తుందా, ఏ రకంలో చేస్తుంది, ఏమిటి అనే విషయాలు వచ్చినప్పుడు ఒకటి సమస్తము ఆమె సంకల్ప మాత్రంతోనే జరుగుతున్నది కాబట్టి మన ప్రతిక్షణము కూడా ఆమె కృపే. ఇది ఒకటి. అయ్యా, ఇది జపం చేయని వాళ్ళకి ప్రతిక్షణం ఎలా జరుగుతుంది? ఎవడైతే జపమే చేయకుండా ఉన్నాడో వాడికి ఏమన్నా క్షణాలు ఏమైనా అయిపోయినాయా ఏమిటి? వాడికి జరుగుతున్నాయి, వాడికి అమ్మ కృపతోనే జరుగుతున్నాయి, వాడికి ఏమన్నా ఇంకోళ్ళ కృపతో జరుగుతున్నాయా ఏమిటి? ఇక్కడ కృప చేసేందుకు 2-3 కంపెనీ వాళ్ళు ఎందుకో ఆఫర్ ఇచ్చేవారు లేరు. అన్ని పనులు చేయడానికి ఆఫర్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యాంక్ లోన్ కావాలంటే 100 రకాల వాళ్ళు వచ్చి ఆఫర్ ఇస్తారు. ఇంకోటి కావాలంటే ఆఫర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యా, మీకు కృప కావాలంటే ఇగో మా దగ్గర ఆఫర్ని ఎవరైనా పెట్టుకున్నారా ఏమిటి? ఒకే ఒక పరంబ్రహ్మ పరమాత్మ, ఆయన మీరు ఏ నామంతో అయినా పిలవండి, ఏ రూపంతో అయినా ధ్యానించండి, ఆయన ఒక్కడు తప్ప వేరొకడు ఎవరూ లేరే. ఆయన్ని స్త్రీ రూపంలో ధ్యానించండి, పుం రూపంలో ధ్యానించండి, ఎలాగైనా ధ్యానించినా ఆయన ఒక్కడు. ఆ పరమాత్మ అనేది ఒకటే, అది అందరికీ చేస్తున్నది. ఇప్పుడు జపసుప్రీత ఏమిటి అని అంటే, ఇక్కడ జపసుప్రీత అనే శబ్దానికి అర్థం ఏంటంటే, మనకి కళ్ళు లేని వాళ్ళకంటే కళ్ళు ఉన్నవాళ్ళు చాలా భాగ్యవంతులు. ఎవడైతే జన్మాంధుడు ఉంటాడో వాడు ఏం చేయగలడు? ప్రపంచాన్నే చూడలేదు. అందుకంటే కళ్ళు ఉన్నవాడు భాగ్యవంతుడు. ఈ కళ్ళు ఉన్నవాళ్ళు కూడా చెడునే చూడాలి అనుకునే వాళ్ళకంటే మంచి చూసి సంతోషించే మనస్సు గల వాళ్ళు చాలా భాగ్యవంతులు. చూసినదంతా మంచిగానే సమన్వయం చేసుకునేవాళ్ళు ఇంకా మంచివాళ్ళు. అంటే నేను చెడుని చూడను అని నియమం పెట్టుకోక, ఎక్కడ ఏది చూసినా అది కూడా మంచిది అని సమన్వయం చేసుకునేవాడు ఇంకా గొప్పవాడు. ఇక ఎంత భాగ్యాలైనా ప్రపంచంలో కన్ను అని ఉంటే దానికేను ఒక శక్తికి పరిధి ఉన్నది. మనుష్య చక్షుస్సుకి ఇంత దూరం వరకు చూడగలడు, ఇంత దగ్గర వరకే చూడగలడు. అత్యంత సన్నిహితమైతే ఎవరి కంటిలో పెట్టుకున్నటువంటి కాటికి వాళ్ళకి కనిపించదు. అత్యంత సన్నిహితమైనది, అది కనిపించదు. అందుకొరకు కిలోమీటర్ దూరంలో ఉన్నది కనిపించదు. అలాగే సుసూక్ష్మమైన వస్తువు కనిపించదు.
అత్యంత బృహత్ అయితే కనిపించదు. అలా మనుష్య చక్షుస్సుకి ఒక పరిధులు అవధులు ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు కొన్ని పక్షులు ఉంటాయి, దానికి చాలా దృష్టి శక్తి దానికి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దాని చక్షుస్సుకు ఉండేటువంటి శక్తి పరిధులు వేరు. ఈ పరిధుల్ని దాటి ఒకవేళ వీడి చక్షుస్సుకి ఏదైనా ఒక శక్తి కలిగినట్లయితే కొన్ని మంత్రంతో ఆంజనాదులు వేస్తారు. ఆంజనం అంటే కాటికే. ఈ కాటికలు మనం ఏదో కంటి కోసం పెట్టుకునేటువంటి కాటిక కాకుండా మంత్రాలతో అంజనం వేసి వాళ్ళు అంజనం వేసి చూస్తారు. అంజనం వేసి చూస్తే దాన్ని మంత్రశక్తి చక్షుస్తుంది. దాంట్లో మంత్రం వేస్తారు. మంత్రం చక్షు చూస్తే వాళ్ళకి కొన్ని రహస్యమైన విషయాలు తెలుస్తాయి. అంజనం వేసి చూస్తే వాళ్ళకి తెలుస్తాయి. ఇవి కూడా లౌకిక ప్రయోజనంలోవే, ఎన్ని రహస్యాలైనా. కానీ ఇది మనుష్య మాత్రులకి సాధ్యం కాదు. ఇది మంత్రోపాసనా శక్తి వల్ల సాధ్యం. దీంతో మన ప్రపంచంలో ఇప్పుడు ఎవడైనా ఒకడి ఇంట్లో ఎక్కడో ఒకడు ఏదో దాచిపెట్టాడు, ఎవడికి తెలియని చోట ఎక్కడో ఒక చోట దాచిపెట్టాడు. అది ఏమిట్రా అంటే వీడు పట్టుకోగలడు. ఆ రహస్యాన్ని, దేవరహస్యాన్ని వీడు పట్టుకోగలడు. ఇక దీని తర్వాత ఒకటి ఉన్నది, భగవత్ సాక్షాత్కారం అయ్యేందుకు ఒక ప్రత్యేకమైన చక్షుస్సు కావాలి. దానిని దివ్య చక్షుస్సు అంటారు. ఇదే శ్రీమద్ భగవద్గీతల్లో దివ్యం దదామి తే చక్షు అన్నా, నీకు నేను దివ్యమైన చక్షుస్సుని ఇస్తున్నాను, నువ్వు విశ్వరూపాన్ని చూసుకో అన్నాడు. అది కేవలం పరమాత్మ స్వరూపాన్ని చూడడానికి మాత్రం మనకు వచ్చేది. ఆ దివ్య చక్షుస్సుతో ఈ ప్రపంచాన్ని మనం చూడలేము. ఆ దివ్య చక్షుస్సుతో ఈ అంజనం వేసిన చక్షుస్సుతో ఏ రహస్యాలు చూస్తున్నామో చూడలేము. దానికి అదే ప్రయోజనం. కానీ తత్వాన్ని చూడాలి అంటే ఈ దివ్య చక్షుస్సు కూడా సరిపోదు. తత్వాన్ని చూడాలి అంటే జ్ఞాన చక్షుస్సు కావాలి. ఆ జ్ఞాన చక్షుస్సు అనేది ఎప్పుడైతే మనకి సిద్ధమవుతుందో అప్పుడు మనం పరమార్థతత్వాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. అందువల్ల మనకు ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి కంటితో ప్రయోజనమే లేదని చెప్పడానికి వీల్లేదు. ఎంతోమంది మహాత్ములను చూస్తున్నాం, ఎన్నో క్షేత్రాలను చూస్తున్నాం, ఎంతో దివ్యమైన శ్రీ విగ్రహాలని చక్కగా చూస్తున్నాం, తీర్థాలను చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. అంటే కంటికి అనే ఒక ప్రయోజనం చెప్పుకోవాలి అంటే అక్షన్వతాం ఫలమిదన్న పరం విధామః సఖ్య పశూనను వివేశయతోర్వయస్యై. గోపమ్మలందరూ ఉన్నారు. కంటికి ప్రయోజనం ఇదే కదంటే. ఈ నీలమణి ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటే దాన్ని చూడడం కంటే ఇంకా కళ్ళకి ప్రయోజనం ఏమిటి? దాన్ని చూడని కళ్ళు ఎటువంటి కళ్ళని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ నెమలి కళ్ళు లాంటివి అన్నారు. అంటే నెమలి పింఛన్లో నెమలి కన్నును ఉంటుంది. దానికి పేరు మాత్రమే కన్ను, దానికి కంటిపోయింది. దానికి ఉందండి. బర్హాయితే తే నయనే నరాణం. బర్హం అని దానికి పేరు. ఈ నెమలి పింఛానికి నెమలి ఈక ఉంటుంది, దానికి బర్హం అని పేరు. ఆ బర్హంలో ఉండేటువంటి కళ్ళలాగా ఏదో ఒక దాంట్లో ఒక డిజైన్ దానంతటిది ఏర్పడుతుంది. అది ఎవడు ఏ కళాకారుడు వచ్చి వేసింది కాదు, అది ఈశ్వర సృష్టిలో అలా ఏర్పడింది. ఆ బర్హాయి అటువంటి కళ్ళుకి ఏం ప్రయోజనం? ఇంకా కొంతమంది అన్నారు గవ్వకు కూడా ఒక కళ్ళు ఉంటాయి. గవ్వలకి పైన కూడా కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు ఎలాగో అలాగే ఇవి కూడా. అంటే ఇప్పుడు దాంట్లో కూడా ప్రయోజనం లేదు. ఆ గవ్వ ఏమో చూస్తుందే. అందులో మనం మిగతా విషయములన్నీ చూసినా కూడా దానివల్ల జీవుడికి ఏం లాభం లేదు. అనవసరమైనటువంటి చెత్త ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తున్నావు.
దేని వలన ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందువలన జీవుడు చెడిపోతాడో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నీకు ఆ కన్ను పనిచేస్తున్నది తప్ప జీవుణ్ణి ఉద్ధరించడానికి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అప్పుడు మనకి సహకరించేది ఏముంది? అది మనకు అంగం కాదు. అంగం అంటే సహకరించేది అని అర్థం. సహకరించకుండా మన్ని నాశనం చేసేదానికి అంగం అని పేరేమిటి? ఇప్పుడు అంగంగా ఉండాలి అంటే ఇటువంటి తీర్థక్షేత్రాలను చూచి ఆ పూరి జగన్నాథంలో దారుభూతుడైనటువంటి భగవంతుడిని దర్శించాలి. తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. రంగనాథంలో ఇంత పెద్ద విశాలమైన కాయాన్ని దర్శించాలి. అయోధ్యలో ఈనాడు నిత్య నూతన వైభవంగా చక్కగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ రామచంద్రుడిని దర్శించాలి. ఇవన్నీ దర్శించడం వల్ల కన్నుకి ఫలం. ఇలా అనేక క్షేత్రముల్లో ఉండేటువంటి దర్శించి వాటిని గుర్తుపెట్టుకుని మళ్ళా అది నెమరు వేసుకోవడానికి వీలుగా ఉంటే ఆ కన్ను నిజంగా మనకి అంగం. అది దీనిని గురువులు ఏం చేస్తారు? ఒక అంజనం మన కంటిలో వేస్తారు, గురువులు మనకు వేస్తారు. అందువలన అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనం అని వాళ్ళు వేస్తారు. ఆ జ్ఞానాంజనం వేస్తే అప్పుడు మనకు ఏమవుతుందంటే కేవలం ఈ లౌకికమైనటువంటి విషయములను కాకుండా అప్పుడు కంటి పొర తీస్తారు. చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి కంటిలో ఒక పొర ఉంటుంది. ఆ పొర పోవడానికి పాతకాలంలో తేనె వేసేవాళ్ళు, కాటికి పెట్టేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏవో డ్రాపులు వేస్తారు, ఏదో వేస్తారు. మొత్తం ఏది వేసినా ఆ కంటిలో ఉండేటువంటి ఆ పొర పోతే అప్పుడు కన్ను స్పష్టంగా కనిపిస్తుంది, చూపు నిలుస్తుంది. ఇప్పుడు మనకి మన దృష్టిలో ఇప్పుడు మన కన్ను బాగా ఉన్నది. మనకు అన్నీ పచ్చగాను, ఎర్రగాను, తెల్లగాను కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రయోజనాన్ని అంగీకరించని వాళ్ళు, నీవు సత్తుని సత్తుగా, అసత్తును అసత్తుగా తెలుసుకోలేదయ్యా, సదసద్వివేకం నీకు లేదు అని చెప్పేవాళ్ళు అప్పుడు జ్ఞానాంజన శలాకం ప్రయోగిస్తారు. అప్పుడు మనకి సతసద్వివేకం అనేది ఏర్పడుతుంది. ఇది సత్తు, ఇది అసత్, ఇది చాలా సారమైన వస్తువు, ఇదంతా వేస్ట్ అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ తెలిసి ఇలా ఉంటూ వారి కృప వచ్చి వారి సేవ చేసి వారు చేసిన దాన్ని ఎంతో అభ్యాసంతో చేయగా ఒక రోజున జ్ఞాన చక్షుస్సు మనకి సిద్ధిస్తుంది. ఆ జ్ఞాన చక్షుస్సుతో వచ్చేటువంటి ఏ తత్వ సాక్షాత్కారం ఉన్నదో అది మనకి పరమ ప్రయోజనం. అందువల్ల ఎప్పుడు అమ్మ సుప్రీతురాలైతుందో అప్పుడు మనకి ఆ జ్ఞాన చక్షుస్సుని ప్రసాదిస్తుంది. ఇప్పుడు హ్రీంకార జప సుప్రీత, హ్రీంకార జప సుప్రీత అమ్మ అయినట్లయితే మనకేమిటి అనే ప్రశ్నకు సమాధానం జ్ఞానచక్షుసిద్ధి. ఇదే దీన్ని గీతల్లో ఏమన్నారంటే, ఇప్పుడు మనకి దేనిని మనం విడతీసి తెలుసుకోలేకపోతున్నాము. పేడ బెల్లం ఒకటి చేసి మనం వ్యవహరిస్తున్నాం. ఇవాళ మనకి విడివిడిగా చక్కగా బాగా చిక్కుపడ్డ జుట్టుని 10 నిమిషాల్లో ఎంతో సునాయాసంగా చిక్కు తీసుకుంటారు. అలాగే మనకి మొత్తం ప్రపంచంలో మంచి చెడు అంతా చిక్కుపడిపోయి ఉంటే, పడిపోయి ఉంటే, ఇప్పుడు దీన్ని విడివిడిగా తీయడం మన వల్ల చేత కాలేదు. ఇప్పుడు దీనిని ఎలా విడితీయాలి అన్నప్పుడు భగవద్గీతల్లో ఏం చెప్పారంటే, నాయనా ఇదంతయు క్షేత్రము, ఇదిగో ఇది ఒకటి క్షేత్రజ్ఞుడు అని క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి భేదాన్ని తెలుసుకుంటే సమస్తం మనకి
పీట ముడి విడిపడిపోయినట్లే. దీన్నే హృదయ గ్రంథి అనే పేరుతో పిలుస్తారు. భిద్యతే హృదయ గ్రంథి. ఈ భిద్యతే అనే ప్రయోగం ఉందే, ఇది కర్మడి ప్రయోగం కాదు. ఎందుకంటే అది సకర్మక ధాతు కాదు. భిద్యతే అంటే దేన్ని అనేం లేదు. గ్రంథి భిద్యతే అంటే ముడి విడబడుతున్నది, ముడి విడిపడిపోయింది. మరి భిద్యతే ఏమిటండి అంటే ఇది కర్మకర్తరి ప్రయోగం అంటారు దీన్ని. కర్మడి ప్రయోగం ఒకటి, కర్తరి ప్రయోగం ఒకటి. ఈ కర్మకర్తరి ప్రయోగం అంటారు. అంటే ఏమిటి? అదే కర్త అవుతుంది, అదే కర్మ అవుతుంది. ఇప్పుడు ఫలం స్వయమేవ పచ్యతే. పండు చెట్టు మీద ఉన్న పండుని ఎవరు వెళ్ళి అక్కడ గడ్డి పాచల్లో పెట్టారు అథవా భూమిలో తవ్వి పెట్టారు, ఏమీ చేయలేరు. దానంతో అదే అక్కడే పండిపోయింది. స్వయమేవ పచ్యతే. అలా ఎక్కడైతే మరొకరి కర్తృత్వం అనేది ఆకాంక్షించకుండా ఫలం దాంట్లో సిద్ధిస్తుందో దానిని కర్మకర్తరి ప్రయోగం అని అంటారు. ఇక్కడ భిద్యతే అనేది కర్మకర్తరి ప్రయోగం. దానంతటా అది విడిపడిపోతుంది ఆ పీట ముడి. ఎప్పుడు? అమ్మ సుప్రీతురాలైతే. అమ్మ సుప్రీతురాలైతే మనకుండేటువంటి పీట ముడులాగా మనం ఎన్నో సమస్యల్లో, ఎన్నో చిక్కుముళ్ళల్లో ఇరుక్కుని ఉన్నాం. దానిలో సర్వప్రధానమైంది ఈ సంసారికమైనటువంటి అజ్ఞానం అనేటువంటి పెద్ద, ఇది ఎవరి వలన కూడా ఈ పీఠముడి తీయడానికి వీల్లేదు. ఇది తగలవేస్తే తగలబడేది కాదు. నీళ్ళల్లో వేసేస్తే అదేదో నానిపోయి సర్వనాశనం అయ్యేది కాదు. భూమిలో పెడితే మట్టి అయ్యేది కాదు. వాయువుకి ఎండేది కాదు. ఆకాశంలో కలిసేది కాదు. దాన్ని ఎవరు ఏం చేయలేరు. దానికి నాణ్య పంథా విద్యతే యనాయ. ఒకే ఒక జ్ఞాన మార్గం రావాలని తప్ప వేరే లేదు. అది అమ్మవారి సుప్రీత అయితే ఒక్కసారి ఎరా అలా చూస్తుంది సుప్రీతమైన చక్షుస్సులతో, దీన్ని పటాపంచరైపోతుంది. భిద్యతే హృదయ గ్రంథి. అందువల్ల క్షేత్రజ్ఞయోరేవ మంతరం జ్ఞానచక్షుష. ఇది గీతావాక్యం. క్షేత్రములకి క్షేత్రజ్ఞుడికి ఉండేటువంటి తేడాను ఈ రకంగా జ్ఞానచక్షస్సుతో ఎవడైతే చూస్తాడో. సరే, జ్ఞానచక్షస్సు అన్నారు, బాగానే ఉంది. అసలు జ్ఞానం అంటే ఏమిటండి? జ్ఞానం అంటే మనందరం, వీళ్ళందరూ ఇప్పుడు జ్ఞానమే లేనివాడని చెప్తాం మనం. వాళ్ళకి ఎన్నో జ్ఞానాలు, ఎన్నో రకమైన జ్ఞానాలు ఎంతోమందికి ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానం అనేది అన్ని జ్ఞానమే. ఇది మాత్రం జ్ఞానం, అది జ్ఞానం కాదని ఎలా అంటాం? కానీ పరమాత్మ ఏమన్నాడు? జ్ఞానాదేవహి కైవల్యం ఉన్నప్పుడు ఏం జ్ఞానం అండి? అది ఏమన్నా ఫిజిక్స్ జ్ఞానమా? ఫిజిక్స్ జ్ఞానంతో కైవల్యం వస్తుంది. అప్పుడు జ్ఞానం అనే శబ్దానికి ఆ అర్థం కాదే. మరి ఏమిటి? ఇప్పుడు మీకు జ్ఞానాదేవహి కైవల్యం అని మీరు అంటున్నారు కదా. ఆ జ్ఞానం ఏమిటి? ఆ జ్ఞానం విశేషమైన జ్ఞానం అంటే, నాయన, జ్ఞానం అనేది ముఖ్యంగా ఒకే ఒక రకంగా ఉంది, గౌణంగా అన్ని రకాలుగా ఉంది. జ్ఞానం వృత్యాత్మకమైన దాన్ని జ్ఞానం అని అంటారు. నిజంగా స్వరూపాన్ని జ్ఞానం అని అనడం ముఖ్యం. వృత్తులంటే మనస్సులో వచ్చేటువంటి థాట్స్, వాటిని కూడా జ్ఞానం అని పిలుస్తారు. కానీ అవి నిజమైన జ్ఞానాలు. మనకి అనేక విద్యలు చదువుకుంటే వచ్చే జ్ఞానాలన్నీ కూడా థాట్స్, అంతేగాని అది స్వరూపం కాదు. ఎందుకంటే మనం ఆ విద్యలో వచ్చే టచ్ లేకుండా కొద్ది రోజులు ఉండిపోతే అది తప్పుతుంది. ఇవాళ రోజున పెద్ద కష్టం ఏంటో తెలుసా? మన టచ్ వదిలేస్తే
దాంట్లో తీవ్ర వేగగతిలో డెవలప్మెంట్ అవుతుంది. మనం చదువుకున్న నాడు ఉన్న ఎంఎస్సి జ్ఞానం ఇవాళ లేదు. అసలు ఆ చదువుకున్న లెసనే వేరు, ఇప్పుడు ఇవాళ వచ్చిన కొత్త ఇదే వేరు. అంటే మనకి ఏమీ సంబంధం లేదు, అంటే వీడు ఎంఎస్సీనే చదువుకోలేదా అనే స్థితికి వస్తుంది. కానీ ఈశ్వర కృప వలన మనకి న్యాయ వ్యాకరణ వేదాంత మీమాంసాది శాస్త్రాలు అలా లేవు. దీంట్లో డెవలప్మెంట్ ఎంత జరగాలో అంత జరిగి ఉన్నది. ఇవన్నీ ఇవాళ పుట్టినాయి కాబట్టి ఇవి డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ ఎంతవరకు జరుగుతుందో ఏం జరుగుతుందో మనకి ఇంకా అంతేం లేదు. అది ఎక్కడ పోతుందో ఎక్కడ పోయి ఆగుతుందో అది వాళ్ళకే తెలియదు. కానీ మన శాస్త్ర జ్ఞానముల్లో మాత్రం 1000 సంవత్సరాల నాడు ఎవరు ఏం చదువుకున్నారో అదే 500 సంవత్సరాల నాడు చదువుకున్నారు, అదే 100 సంవత్సరాల ముందర చదువుకున్నారు, అదే 50 సంవత్సరాల ముందర చదువుకున్నారు, అదే ఇవాళ కూడా చదువుకుంటున్నారు. అదే పరిభాషలు, అవే సూత్రాలు, అవే వృత్తులు, అవే అర్థాలు. ఎవ్వడు ఏం మార్చడానికి వెళ్ళలేదు. మారిస్తే దాన్ని వ్యాకరణం అని అంటాం. అది వేరేది. ఎంత బుద్ధిమంతుడైనా వ్యాకరణం అంటే వాడు అదే రీతిగా చెప్పాల్సిందే. ఎవడు ఏం మాట్లాడడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ జ్ఞానాదేవ కైవల్యం ఉన్నప్పుడు స్వరూప జ్ఞానాన్ని తీసుకున్నారు, వృత్యాత్మక జ్ఞానాన్ని తీసుకోలేదు. మనందరం జ్ఞానప్రాప్తికై జిజ్ఞాసులమై ఉన్నాము, జ్ఞానాన్ని పొందాలని ఉన్నాము అని అంటే స్వరూపాత్మక జ్ఞానాన్ని పొందాలి అని ఉన్నాను తప్ప వృత్యాత్మక జ్ఞానాన్ని పొందాలని కాదు. కానీ చరమ జ్ఞానం, చరమ వృత్తి అని ఒకటి ఉంది, అఖండాకార వృత్తి. అది వృత్యాత్మకమై కూడా క్షణంలో స్వరూపాత్మకంగా మారుతుంది. మొట్టమొదటి క్షణ ప్రథమావయవంలో వృత్యాత్మకంగా ఉంటూ బ్రహ్మాకార కారితమై అది అలా ఉంటూ పై క్షణంలో అది స్వస్వరూపాకారంగా మారుతుంది. కాబట్టి తత్వమస్యాది మహావాక్యముల్లో వచ్చే జ్ఞానం కూడా వృత్యాత్మకమే, కానీ ఇతర వృత్యాత్మకమైనలాగా కాదది. అది స్వరూపాత్మక పరిణామాన్ని చెందుతుంది. కాబట్టి అది సరైన జ్ఞానం. దాని సరే. అందువల్ల గీతాచార్యులు ఏమన్నారంటే యత్తజ్ఞానం మతం మమ క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ తజ్ఞానం మతం మమ. ఏదైతే క్షేత్రజ్ఞములకి ఉండేటువంటి భేదాన్ని తెలుసుకుంటే జ్ఞానం ఉన్నదో అదేనయ్యా నా మతంలో జ్ఞానం అంటే. వేరే ఏదో జ్ఞానం తెచ్చి ఇది జ్ఞానం అంటే దాని లాభం లేదు. ఎవడో డబ్బులు కావాలి అన్నాడు, డబ్బులు కావాలి అనగానే నేపాలీ నుంచి ఓ 10 రూపాయలు తీసుకొచ్చి ఇదిగో డబ్బులు నడిస్తే నాకు అది అక్కర్లేదా? ఏవి డబ్బులు కదా, అది డబ్బులే, మరి నీకు డబ్బులు అక్కర్లేదా? డబ్బులు కావాలి, నాకు కావాల్సింది అంటే ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు అని ప్రతి దాంట్లోనూ తేడాలు ఉంటాయి కదా. అలాగే ఇక్కడ జ్ఞానం అనే శబ్దానికి అర్థం క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ తజ్ఞానం మతం మమ. ఇదేనండి నా మతంలో జ్ఞానం అనేటువంటిది. ఆ జ్ఞానం, ఆ జ్ఞాన దృష్టి మనకి ఎలా వస్తుంది అంటే అమ్మవారు సుప్రీతురాలైతే మనకు వచ్చేస్తుంది. అందులో అమ్మ సుప్రీతత్వాన్ని ఎందుకు కోరుతున్నాం మనం? ఈ పీఠముడులన్నీ కూడా ఛేదించుకుని పోవడానికి. ఇవి మన వల్ల ఛేదించడం కావట్లా. మన దగ్గర ఉండేటువంటి కత్తులు కఠాలు సరిపోవట్లేదు. మన దగ్గర ఏ సాధనంతోనూ పోవట్లేదు. మనం ఇంకా దీన్ని ఏదో మనమే తీయాలనుకుంటే ఇంకా కూరుకుని పోతూ ఉంటున్నాం. ఇంకా కోరిక ఊబిలో ఉన్నవాడు తను బయటికి రావాలి అని బాగా బలం పెడితే ఇంకొంచెం లోపల పోతూ ఉంటుంది. అక్కడ ఏం లేదు. అప్పుడు మనకి ఈ అమ్మే దీన్ని అందువల్ల నిమజ్జన్మజ్జీవ కరచరణ షట్చరణతాం అంటే నిమజ్జన్మజ్జీవ. అమ్మా నీ చరణారవిందముల్లో వీడు నిమజ్జనం అయిపోవాలి. ఆ నిమజ్జనం అయిపోతే అంటే వాడు దాంట్లో పూర్తిగా కలిసిపోతే ఇక
వాడికి తక్కువైంది ఏముంది. అందువల్ల ఇప్పుడు అమ్మవారి సుప్రీతిని కలగజేయడానికి వీడు అరగ తీసుకుంటూ అమ్మలో కరిగిపోవడాన్నే ఇక్కడ హ్రీంకార జప సుప్రీత అని అన్నారు. హ్రీంకార జప సుప్రీత, హ్రీంకారస్య జప, హ్రీంకార జప తేన సుప్రీత, హ్రీంకార జప సుప్రీతాయై నమః. అమ్మవారు హ్రీంకార జపంతో చాలా చాలా తృప్తి పొందుతుంది. హ్రీంమతి, ఈ హ్రీంమతి అన్నప్పుడు మతి శబ్దం కాదు ఇది. ఇదేమిటంటే వ్యాకరణంలో ఇది కలది అని అన్నప్పుడు మతు అని ఒక ప్రత్యయం ఉన్నది. మతు ధనవాన్, ఇది అకారం ఉన్నప్పుడు వా అని వస్తుంది. ఇదే బుద్ధి అంటే బుద్ధిమాన్ అని వస్తుంది. అది వానైనా మానైనా అది మతుప్పు. ఆ మతుప్పు అనేది ఒక ప్రత్యయం. అది దాంతో మన భాషకు సంబంధమైన లేదు ఇది. అంటే భాషకు సంబంధం లేదంటే వాళ్ళు శబ్ద వ్యుత్పత్తిని చేసే వాళ్లకు కావాల్సిన కోడ్ లాంగ్వేజ్ ఇదంతా. ఇప్పుడు మనకి ధనీ అని అన్నా ధనవాన్ అన్నా ఒకే అర్థం. వీడు పుత్రవంతుడు, ఈమె పుత్రవతి అంట. అలాగే పుత్రవంతుణ్ణి పుత్రవాన్ అని పుత్రి అని కూడా అనొచ్చు. పుత్రి అంటే ఆడపిల్ల అనే అర్థం విడిగా ఉన్నది. పుత్రి అనే దానికి ఇంకో అర్థం ఉంది, పుత్రవంతుడు అని అర్థం ఉంది. పుత్రవాన్ పుత్రి. ఎలాగైతే ధనవాన్ ధని, జ్ఞానవాన్ జ్ఞాని, బలవాన్ బలి ఎలాగైతే ఉన్నాయో అలాగే పుత్రవాన్ పుత్రి. ఇప్పుడు ఒకవేళ పుత్రవతి దాన్ని పుత్రిని అని అంటారు. పుత్రి అనే శబ్దం ఆడపిల్లకు ఉన్నది. అది వేరే వ్యవహారం. అక్కడ పుత్ర అనేది పుల్లింగంలో ఉంటే అక్కడ పుత్రి అనేది వచ్చింది. అది స్త్రీ ప్రత్యయాల్లోంచి వస్తుంది. అది ఇప్పుడు హ్రీమాన్, హ్రీమాన్, హ్రీం అనేటువంటి బీజం కలవాడు అని అంటే హ్రీమాన్ అనాలి. హ్రీంకారం అనే బీజం కలిగినది అని అంటే హ్రీంమతి అనాలి. అందులో మతి శబ్దానికి దీనికి అర్థం పెట్టుకోకూడదు. ఇది మధు ప్రత్యయం అంటే హ్రీంకారము కలిగినటువంటిది అని అర్థం. హ్రీంమతి అంటే హ్రీంకారము కలిగినటువంటిది. హ్రీంకారం అనే అక్షరాన్ని కలిగి ఉండడం అంటే ఏదో ఆభూషణాలు కలిగి ఉందంటే ఆభూషణాలు వేసుకుంటుంది, వస్త్రాలు కలిగి ఉందంటే వస్త్రాలు కట్టుకుంటుంది, మంచి రంగు కలది అంటే శరీరం మీద ఆ శోభ ఉంటుంది, మంచి వాక్కు కలది అంటే వాక్కులో మంచి మాధుర్యమైన శబ్దం ఉంటాయి. మరి అక్షరం ఆమె కలిగిందంటే ఏమిటంటే అర్థం అంటే ఈమెకు వాచకంగా ఉండవచ్చు. ఈమెను చెప్పడానికి హ్రీం అనేదే అక్షరం. అమ్మను చెప్పాలి అంటే హ్రీం అని అమ్మని చెప్పాలి కాబట్టి వాచకం అథవా లక్షకం. అంటే లక్షణయా తీసుకున్నట్లయితే హ్రీంకారానికి వాచకమైనట్లయితే జగత్ ఉత్పత్తి స్థితి నాశకారిణి అని అర్థం వస్తుంది. లక్ష్యం తీసుకున్నట్లయితే జగదుత్పత్తి స్థితి నాశోపలక్షిత చైతన్యం అని వస్తుంది. ఈ నాశోపలక్షిత చైతన్యం అంటే అవి ఉన్నాయి లేవని కాదు, వాట్లతో గుర్తింపబడేటువంటి చైతన్యము. ఇది లక్షణంగా వచ్చింది. అందువల్ల ఆచార్యుల వారు వాచకత్వేన లక్ష్యకత్వేన వా, అది వాచకం కావచ్చు అథవా లక్ష్యం కావచ్చు, ఎలాగైనా లక్ష్య పదార్థ రూపేణ వా వాచ్యవాచకయోరభేదేన వా అస్య అస్తితి. ఈ అమ్మవారికి హ్రీం అని ఉంది. లక్ష్య పదార్థ రూపేణ వా, లక్ష్యమైన పదార్థం హ్రీం అనే పదంతో లక్ష్యమైనటువంటి పదార్థము అమ్మ. అలాగే ఇవి వాచ్యవాచకయో అభేదం కదండి. శబ్దం వేరు,
ఇది వేరు అని అందరూ మన వాళ్ళు అంటారు. ఆ రామయ్యని పిలుచురా, రామయ్యని. అయ్యా రామయ్య అనేది శబ్దం అండి, రామయ్య అనే పేరు గలవాడిని పిలుచురా అని మీరేమన్నా అన్నారా? రామయ్య నామానం ఆహ్వయ. ఈ ప్రచోట ఈ నామానం విమానం ఎందుకండి? బెల్లం తీసురా, పంచదార తీసురా, కారం తీసురా, ఉప్పు తీసురా చెప్తూనే ఉంటారు. అరే ఉప్పు కారం ఇవన్నీ శబ్దాలండి. ఆ అన్ని శబ్దాలు లిస్టు రాసి మేము ముందర పెట్టారు, ఇవన్నీ వచ్చినాయండి. అదే ఇది కాదులా కావాల్సింది, వాటికి అర్థాలు కావాలి. అర్థాలు కావాలంటే మనం బెల్లం కావాలి, ఉప్పు కావాలన్నారు మీరు. బెల్లం అనే శబ్దంతో దేన్ని చెప్తారో అది కావాలి, కారం అనే శబ్దంతో దేన్ని చెప్తారో అది కావాలి అంటారా? అంటే అట్లా అనక్కర్లేదు నాయన. వాచ్యవాచకయోర భేద, వాచ్యానికి వాచకానికి భేదం లేదు. అందువల్ల మన వాళ్ళ లోకంలో ఇప్పుడు పృథివీ భూమి అని అంటే ఇదే భూమి. అంటే ఇది భూమి పద వాచ్యము. భూమి అనేది కేవలం భకారము కారమకార ఇకారాలనే భూమి అని ఉన్నాయి. అలా ఉంటే సరిపోదు. అంటే ఇది వాచక శబ్దమైతే వాచ్యవాచకాలకు భేదం లేదు. అందువల్లనే మన వాళ్ళు బ్రహ్మనే ప్రణవం అని చెప్పారు. అలాగే అమ్మని హ్రీం అని చెప్తున్నారు. ఎందుకంటే వాచ్యవాచకయోర భేదాత్ ఇదే కాదు. అందువల్ల వాచ్యవాచకయోర భేదం గల ఉన్న అమ్మవారు హ్రీం కలిగి ఉన్నది. ఇప్పుడు మనకి అన్యత్ర నామాల్లో, లలితా సహస్రనామాల్లో హ్రీమతి, హృద్య, హ్రీమతి అంటే లజ్జ కలిగినటువంటిది. అక్కడ హ్రీం కాదు, హ్రీమతి. హ్రీమతి అనేది అక్కడ కూడా మతి ప్రత్యయమే, కానీ అది హ్రీ అంటే లజ్జ అనర్థము. అక్కడ హ్రీమతి అది, ఇది హ్రీమతి. ఎందుకంటే ఇక్కడ విశేషం ఏంటంటే పంచదశ వర్ణాలను తీసుకుని మనం నామాలను చెప్పాల్సి వస్తుంది. పంచదశ వర్ణాలలో హ్రీ అనే వర్ణం లేదు, హ్రీం అనే వర్ణం ఉంది. అందువల్ల హ్రీం అస్యాహ అస్తి ఇది హ్రీమతి. ఆ హ్రీం అనేది ఆ ప్రాతిపదిక అలాగే ఉంటుంది, అది దాంట్లో పోయేదేం లేదు, అది అలాగే ఉంటుంది. అందువల్ల హ్రీమతి. అందువల్ల అమ్మవారికి నేరుగా చెప్పేది కానీ, లక్షణగా చెప్పేది కానీ, లక్ష్యార్థ స్వరూపంగా ఉన్నది కానీ వాచ్యవాచక వ్యూహ భేదం ఉండడం వలన హ్రీమతి అనే అమ్మవారికి పేరు. ఇప్పుడు అమ్మవారికి చాలా చాలా విభూషణాలు చేయించారు, ఆభూషణాలు చేయించారు. ఎన్ని ఆభూషణాలు చేయించినా సరిపోలేదు. ఆభూషణాల్లో తృప్తి రావాలి అంటే హ్రీం అనేదాన్ని అమ్మవారికి ఆభూషణంగా పెట్టాలి. హ్రీం విభూషణ, ఆమె హ్రీం విభూషణ. ఎన్ని ఆభూషణాల చింతాకు పథకం పెట్టు, ముత్యాల హారం పెట్టు, మాణిక్యాల హారం పెట్టు, పెద్ద కాసుల పేరు వెయ్యి, నక్లీసులు వెయ్యి, 4 పేటల గొలుసులు పెట్టు, ఎన్ని పెట్టినా హ్రీం అనే విభూషణం తగల్సిందే ఆమెకి తృప్తి లేదు. హ్రీం విభూషణ. ఆ హ్రీం విభూషణను అలాగే భూజించాలి. చాలామంది ఏదైనా ఒక మంత్రం తీసుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపం చేసేటప్పుడు నియమాలు ఏమిటి అని అడుగుతారు. చేస్తారో చేయరో తర్వాత, అడగడం మాత్రం వెంటనే అడిగేస్తారు. అయ్యా ఈ మంత్రం తీసుకుంటే దీనికి నియమాలు ఏంటి? అంటే దీనికి వాళ్ళ అభిప్రాయం ఏంటి? కనీసం ఇన్ఫర్మేషన్ తెలిసి పెట్టుకుందాం. 1-2 వాట్లంతటవే నియమాలు సిద్ధించినట్లయితే మనం కూడా నియమాలు చేసాము, సంతోషిద్దాం నేచురల్గా. ఎవరైనా ఒకరు చెప్తారు, అయ్యా ఈ మంత్రం తీసుకున్న వాళ్ళు
అర్ధరాత్రి మేల్కొని ఉండకూడదు, నేను ఆ నియమం తప్పకుండా పాటిస్తాను. అలా ఏదైనా ఒక నియమం చెప్తే అది మనకి సర్వసులభంగా ఉంటే ఆ నియమాన్ని పాటిద్దాం. ఒకవేళ మనకి చేతకాని నియమం వాళ్ళు చెప్తే యథాశక్తి అనే మాట ఉండనే ఉంది కదా. మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, మనకి తక్కువ ఉంది. మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, యథాశక్తిని ఆచరిస్తాను అని అడుగుతారు. దీనికి సమాధానం ఏం చెప్పారు? నియమాలకి, సర్వమంత్రాలకి నియమం ఏం చెప్పారంటే, ఏ మంత్రాన్ని తీసుకున్నాడో ఆ మంత్రం తన జిహ్వాగ్రమందు ఎప్పుడూ నృత్యం చేస్తూ ఉండాలి. ఏ గురువుల దగ్గర నుంచి తీసుకున్నారో ఆ గురువు యొక్క పాదపద్మాలు సహస్రారమందు శిరస్సు యందు ఎప్పుడూ విరాజిల్లుతూ ఉండాలి. ఏ దేవతకు మంత్రాన్ని తీసుకున్నాడో ఆ దేవతా స్వరూపం అనేది తన హృదయ పుండరీకంలో, తన హృదయ గేహంలో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. ఈ మూడే నియమాలు. అందువలన ఈయన ఒక శ్లోకంలో ఏం చెప్పారంటే, శ్రీ గురో పాదుకా మూర్ధిని శ్రీచక్రం హృది దేవత శ్రీ విద్యా యస్య జిహ్వాగ్రే సాక్షాత్ పరమశివ. అందువల్ల రామమంత్రం తీసుకున్న, కృష్ణమంత్రం తీసుకున్న అన్నిటికీ ఇదే న్యాయం. ఈ న్యాయంతోనే అంటే ఇప్పుడు హ్రీం విభూషణ కావాలి అంటే ఎప్పుడూ మన కంటితోనే కదా ఆమె యొక్క సౌందర్యాన్ని చూసేది. ఆ చూసేటప్పుడు మనకి హారాలు కనిపిస్తే అవి విభూషణం కావు. కేవలం ఆమెకు రాసినటువంటి చందనం కనిపిస్తే అది ఆభూషణం కాదు. ఆమె చూస్తున్నప్పుడల్లా హ్రీంకారం కనిపిస్తూ ఉన్నట్లయితే అది అమ్మకు విభూషణ. అందువల్ల హ్రీం విభూషణ. అమ్మవారు దీనికి చాలా పెద్ద వ్యాఖ్యానం చేశారు ఆచార్యులు వారు. హ్రీం విభూషణ. అమ్మవారు ఇప్పుడు జడం మాయ, కేవలం జడమాయ, జడాన్ని మాయను చెప్పేటువంటి శబ్దము హ్రీంకారం. ఇప్పుడు మళ్ళీ మూడో రకంలోకి వచ్చేసారు. ఇప్పుడు ఒకసారి అమ్మవారిని అన్నారు, ఒకసారి హ్రీంకారంతో అయ్యవారిని అన్నారు, అమ్మవారిని అన్నారు. ఇప్పుడు మూడో పద్ధతిలోకి వచ్చి కేవలం జడాన్ని, కేవలం మాయనే హ్రీంకారం చెప్తున్నాను. మనం అన్నీ అర్థం చేసుకోవాల్సిందే. వ్యవహార దశలో హ్రీంకారం అంటే వాళ్ళ ఇద్దరి ఐక్యము అర్థం కాదు. కేవలం జడాన్ని, మాయను చెప్పేటువంటి శబ్దమే హ్రీంకారము. అందువల్ల కేవలం జడమాయ వాచక హ్రీంకార అని ఈ మాట అన్న వెంటనే శిష్యుల మనస్సులో ఎంత కష్టంగా ఉందండి. హ్రీంకారం ఏమిటి, కేవలం జడానికి మాయకి వాచకం ఏంటంటే అన్నారు. అంత ఆశ్చర్యపడకురా. తథాహి అనే శబ్దానికి అర్థం ఏంటంటే దానిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. చూడు, ఏదో ముందర ఒక సూత్రం చెప్పేశారు, అదేమిటంటే ఎలా జరుగుతుంది, ఇదిగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వస్తారు. అందువల్ల తథాహి అంటే తదేవ ప్రతిపాదయతి అని అర్థం. తథాహి ఏ రకంగా హ్రీంకారం కేవల జడ మాయా వాచకమవుతుంది. ఈయన ఏం చెప్తున్నారు, హ్రీంకారంలో ఇదంతా ఒక మ్యాజిక్. మ్యాథ్స్ అంతా మ్యాజిక్కే కదండి, ఇది కూడా ఒక మ్యాజిక్. ఇప్పుడు హకారం అనే దానికి తెల్లటి రంగు అర్థం చెప్పేస్తారు, రేఫ అనే దానికి ఎరుపు అర్థం చెప్తారు, ఈ అనే దానికి ఇంకో రంగు చెప్పేస్తారు. ఈ మూడు రంగులు అర్థం. ఈ మూడు రంగులు కలిగిన వాళ్ళు ఎవరు? త్రిగుణాత్మకమైంది సత్వరజస్తమో.
ఇవన్నీ కలిగింది ఏమిటి? ప్రకృతి, మాయ. అంటే జడం మాయ అయిపోయింది కదండి అని ఈ హకారాదులతో అటును సమన్వయం చేయొచ్చు, ఇటు సమన్వయం చేయొచ్చు. మేలం బంగారం అంటూ ఉంటే దాన్ని ఉంగరం చేయొచ్చు, ముక్కు పుడక చేయొచ్చు, దిద్దులు చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. బంగారం ఉండాలి, ఇటు కావాలంటే అటు చేయొచ్చు. అందువల్ల హకార శ్వేతవాచక. హకారం అనేది తెల్లటి తెలుగుని చెప్తుంది. రేప రోహితార్థక. ఆ రా అనేది ఎరుపుని చెప్తుంది. ఈకార నీలార్థక, నలుగుని చెప్తుంది. అంటే ఇప్పుడు శ్వేతం అనేది సత్వగుణం, ఈ రోహితం అనేది రజోగుణం, ఈ నలుపు అనేది తమోగుణం. ఇప్పుడు త్రిగుణాత్మకమైనటువంటి మాయం చెప్పిందే లేదా? ఇప్పుడు హ అనేదానికి సత్వగుణం, రా అనేదానికి అర్థం రజోగుణం, ఈ అనేదానికి తమోగుణం. 3 గుణాలు చెప్పేసింది. తథాచ విశిష్టస్య శుక్ల రక్త నీలవత్ పదార్థవాచకతయా. విశిష్టస్య అంటే హాని, రాని, ఈని, ఈ మూడింటిని కలిపేస్తే ఇక్కడ హార ఈని కలపడంలో హర ఈ అని కాదు కదా. ఎందువల్లంటే ఇవన్నీ కూడా ఉచ్చారణార్థమే ఇక్కడ అచ్చును ఉచ్చరిస్తూ ఉంటారు. హకారం అంటే హు అనే అర్థం, రా అనంటే రు అనే అర్థం. అందువల్ల ఇక్కడ అనుబంధ లోపం అని అంటారు దాన్ని. అలా చేస్తే హ్రీ అనే పేరు. ఇప్పుడు హ్రీ అనే దానికి విశిష్టస్య శుక్ల రక్త నీలవత్ పదార్థవాచకతయా, ఈ 3 కలిగినటువంటి ఒక పదార్థం కాబట్టి అదేమిటండి? సత్వరజస్తమో గుణవత్ ప్రకృతివాచకత్వేన. అది ప్రకృతిని చెప్తోంది. ఎందుకంటే ప్రకృతి త్రిగుణాత్మిక ప్రకృతి. ఆ ప్రకృతి జడం, పురుష సంబంధం లేనిదే ప్రకృతి ఏం చేయదు. మమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం అన్నాడు కదా గీతల్లో. అందులో ప్రకృతి జడంగా ఉంటుంది కాబట్టి దాన్ని సచేతనంగా చేయాలంటే పురుష సంబంధం ఉండాలి. అందువల్ల ఇక్కడ ఏం చేశాడు? రజస్తమోగుణాత్మక ప్రతివాచకత్వేన పరిచ్ఛిన్న అనృత జడ దుఃఖ స్వరూప వాచ్యార్థకతయా. పరిచ్ఛిన్న అనేది అనంత అనే దానికి విపరీత శబ్దం పరిచ్ఛిన్న. అనంత అంటే అపరిచ్ఛిన్న. ఈ అనృత అనే శబ్దం సత్య అనే దానికి విపరీతం. తర్వాత జ్ఞానం అనుంది అక్కడ. ఆ జ్ఞాన అనే దానికి ఇక్కడ దుఃఖ పదార్థం, దాని విపరీత పదార్థం జడ అనేది. అలాగే అక్కడ ఆనందం అని ఉంది. ఆనందానికి విపరీతంగా దుఃఖ. అంటే ఇప్పుడు ఈ 3 కలిసి ఏం చేస్తాయంటే సత్వరజస్తమో గుణములు కలిసి శుక్ల రక్త నీల వర్ణాలు కలిసి పరిచ్ఛిన్న అనృత జడ దుఃఖభయమైనటువంటి ఒక వస్తువుని చెప్తాయి. మనం ఇదే హ్రీంకారాన్ని మనం తీసుకుని వెళ్ళి మళ్ళా దీన్ని అనంతమైన దానిగా, సత్యమైన దానిగా, జ్ఞానమైన దానిగా, ఆనందమైన దానిగా చెప్పచ్చు అనుస్వారంతో సహా కలిపి. అంటే ఇటువంటి హ్రీంకారాన్ని అటువంటి హ్రీంకారంగా మార్చుకోవడమే పురుషార్థం. ఇప్పుడు పురుషార్థం ఏమిటి? ఈ హ్రీంకారాన్ని అంటే జనుడికి ఇలా తెలుస్తుంది. ప్రకృత్యాత్మకమైన హ్రీంకారాన్ని పురుషాత్మకంగా మార్చుకున్నట్లయితే అయిపోయింది. ఇదే ఇప్పుడు మనకి ఉండేటువంటి పురుషుడికి కర్తవ్యం ఏమిటి? అందువల్ల హ్రీంకారానికి ఈ అర్థం చెప్పారు. ఇది విభూషణం అమ్మవారికి అండి. విభూషణం అంటే మన వాళ్ళు చెప్పారు, పిల్లికి ఏదో ఆటగా ఉంటుంది, కానీ ఎలికి ప్రాణసంకటంగా ఉంటుంది. ఆమెకు విభూషణంగా ఉన్నది కొట్టుకుని తెచ్చేది మనం కదా. ఇప్పుడు ప్రకృతి ఆమెకు విభూషణంగా ఉండవచ్చు. ఆ విభూషణంగా ఉన్న ప్రకృతి ఏమిటంటే దాని స్వరూపాన్ని చూపిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు
పరిచ్ఛిన్నానృత జడ దుఃఖ స్వరూప వాచ్యార్థకతయా. దీంట్లో ఏమైంది? ప్రకాశం లేదు. ప్రకాశం అనేది చైతన్యంలో కూడా ఉండేది. ప్రకాశ రాహిత్యేన అనుపాదేయతాయాం సత్యాం. ఇది మనకి ఉపాదేయం కాదు. ప్రకృతిని ఎలా తీసుకుంటామండి? అది ప్రకాశం లేనిది, జడమైంది, అది మనకి తీసుకోవడానికి వీలు లేనిది. తదవచ్ఛిన్న స్వప్రకాశ చైతన్య కారణతయా విశిష్టార్థస్య. అంటే ఈ మూడింటిని కలిపి దానిలో చిదాభాసాన్ని కూడా కలిపితే అప్పుడు ఏమవుతుందంటే ఆపాదమస్తక భూషిత తరుణీవత్. అది ఎలా ఉంటుందంటే కేవలం స్నానం చేయకుండా, సరైన వస్త్రం ధరించకుండా, మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో ముఖమంతా చెమట్లు పోసి దుమ్ము కొట్టుకుపోయి ఉండేటువంటి పిల్లను చూపించి, ఏమయ్యా ఈ పిల్లలు పెళ్ళి ఉంటావంటే ఎవడో సరే అంటాడు. అదే పిల్లకు చక్కగా మంగళ స్నానం చేయించి, అభ్యంగన స్నానం చేయించి, చక్కటి దుకూలముల్ని ధరింపచేసి, ఆపాదమస్తకం ఆభూషణాలను పెట్టి, ఏమయ్యా అంటే అయ్యా అందుకే కూర్చున్నానంటే ఏమిటండి అంటే హ్రీంకారాన్ని ఆభూషణంగా చేస్తే అప్పుడు అది హ్రీంకారం ఉభయులకు వాచకం అవుతుంది. ఈ హ్రీంకారాన్ని ఎప్పుడు మనం ఆభూషణంగా చెయ్యమో అప్పుడు హ్రీంకారం యొక్క స్థితి ఇది. ఇది ఎలా తిరుగుతున్నారో ఆచార్యులు వారు తిరిగే విధానం, హ్రీంకారం అనేది మాయా జడవాచకం అని ఆరంభించారు. శరీరం అంతా గగుర్పడుస్తుంది, ఏమిటండి మళ్ళీ దాన్ని తిరుగుతున్నారు. అందులో తదవచ్ఛిన్న స్వప్రకాశ చైతన్యాకారతయా విశిష్టార్థస్య. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఒక ప్రసంగం ఉన్నది. వాల్మీకి కవికి కర్తవ్యం ఏమిటి? ఈయన నారదుడు ఉపదేశం చేసినటువంటి విధానంతో రామచరిత్రను వర్ణిస్తాను అని పెట్టుకున్నాడు సంకల్పం. ఈయన మధ్యలో ఈయన కొన్ని స్వంతమైన పనులు చేస్తున్నాడు. రామచరిత్ర ఎలా నడుస్తున్నదో అలా నడిపించాలి కదా. ఒకరోజున పొద్దున్నే పంచవటిలో ఉన్నాడు శ్రీరామచంద్రుడు. గోదావరిలో వెళ్ళి చక్కగా మంత్రములు చెప్పుకుని, సూక్త పఠనం చేసి, తర్పణములు చేసుకుని, చాలా విధి విధానంగా స్నానం చేసి, ఒక పెద్ద చెంబడి నీళ్లు పట్టుకుని లక్ష్మణుడితో సహా ఇంటికి వచ్చాడు. అక్కడ ఒక చిన్న పర్ణశాల, ఆ పర్ణశాలలో బయట ఒక అరుగు ఉన్నది. ఆ అరుగు పైన ఈయనకి ఆసనం వేశారు. ఆ ఆసనం మీద కూర్చుని ఈయనకు వశిష్ఠుల వారు ఉపదేశించిన మంత్రాలు, విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రాలు, అగస్త్యుడు ఉపదేశించిన మంత్రాలు, ఎన్నో ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాడు ఆయన కూడా. అన్ని మంత్రాలు ఉన్నాయి. అన్ని మంత్రాలు చూపించుకోవాలని ఒక పంచపాత్ర, హరివాణం అన్నీ పెట్టుకుని మెల్లిగా జపం చేసుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి కమ్మగారి కళ్ళు తెచ్చాడో లేదో ఒకటి ప్రత్యక్షమైంది శూర్పణఖ. ఆయన అనుకున్నాడు, ఏమన్నా మంత్రాలు ఏమన్నా తప్పుగా జపం చేస్తున్నాను, ఈ మంత్రాలు జపం చేస్తే ఇది ప్రత్యక్షంగా ఉండబట్టి ఏం జరిగింది ఇవాళ? ఈయన ఆలోచనలో పడేవాడికి దానికి సిగ్గా ఎగ్గా, ఏం రామా నీకేం విచారణ వద్దు, నేను నీకు తగిందానంటూ మాట్లాడాలనిపించింది. అనుకున్నాడు ఏదో మనకి ఇవాళ చాలా తేడా వచ్చేసింది, దీన్ని ఏం చేయాలి అని మెల్లిగా సైగ చేశాడు లక్ష్మణుడికి. సరిగ్గా లక్ష్మణుడికి ఏం చేయాలో శాంతి, ఎవరికి ఏ శాంతిని చేయాలో అన్నీ తెలిసాయండి. ఈ కథను వర్ణిస్తూ ఉన్న వాల్మీకి మధ్యలో ఈయన ఒక ఊహాగానంలోకి వెళ్ళాడు, ఒక ఇమేజ్లోకి వెళ్ళి అసలు ఈ తాటకి ఇన్ని చూసి ఆశపడుతున్నదే ఏదైనా ఏదో ఒక అంశంలో కొంతనం ఉండాలి కదండి. ఈయన మనుష్యుడు, ఇదా రాక్షసి, ఈయన సుకుమారుడు, ఇదా
ఒక పెద్ద నెల్ల రాతి బండ లాంటి కఠినమైంది. ఈయన చాలా దయావంతుడు, ఇది కఠోర హృదయమైంది. ఇది అక్కడ ఆశ్చర్యం, ఆనాడు ఉన్న రాముడు జటలు కలిగి ఉన్నాడు. జటలు కలిగి ఉన్నా కూడా సుకేశ అన్నాడు. ఇది తామ్రమూర్ధజ అన్నాడు. ఏదో రాగి బొచ్చులాగా ఏమిటో నిలబడి ఉన్నాయి, కొమ్ములా తెలియదు, అది జుట్టు తెలియదు, ఏదో ఉన్నాయి. అది ఏ దివ్యకి వేటకి వంగవు, అవి అలా నిలబడి ఉన్నాయి. అది స్వరూపం కురూప, అందులో సునయనం విరూపాక్షి అంటూ వీళ్ళిద్దరినీ చూడడం ఆరంభించాడు. ఈయనకి వీళ్ళిద్దరికీ జోడి అసలు ఏ రకంగానూ కలవట్లేదు, నూట్లో ఒకటి కూడా కలవట్లేదే. అని ఆశపడిందని కొద్దిసేపు ఆయన ఊహాగానంలో వెళ్ళాడు. అక్కడ రామాయణంలో ఆ శ్లోకాలు చదివి చూడాలి. వీళ్ళిద్దరినీ కలిపి ఈయన చూసుకుంటున్నాడు. ఈయన సర్వాత్మన వీళ్ళకి కుదరదే, సర్వాత్మన కుదరదు. వీళ్ళకి పోయి దీనికి పోయి ఆయన మీద ఆశ ఏర్పడిందంటే, లోకంలో ఆశకు ఒక మితి అనే మాట లేదు. మనకి తగిన వాళ్ళని మనం చూసుకుందాం. లోకంలో రాక్షసులే లేకుండా పోయినారా? దీనికి తగిన వరుడే అక్కడ పుట్టలేదు ఆ ప్రపంచంలో. కానీ దాని ప్రారంభం వదిలేదు, రాముడు ప్రారంభం వదిలేదు, ఎవరి ప్రారంభం వదిలేదు, వచ్చి దాపరించింది అని ఆయన తనలో తానే ఒక వర్ణనం చేసుకున్నాడు. వారిని కాంచీపురంలో గురువుగారు ఉంటూ ఉండేవారు. ఆయన ఎవడైనా పిల్లవాడు విద్యార్థి అండి, నాకు ఇవాళ కాస్త విరామం కావాలి, ఎందుకురా పెట్టి చూపించరా, ఈ 10 శ్లోకాలు గట్టి చేసుకుని వీడు అనేవాడు. ఈ 10 శ్లోకాలు బాగా గట్టి చేసుకుని వీడు, బాగా చదువుకుని వీడు. ఇంకా ఎక్కడ చూసినా అవే శ్లోకాలు గుర్తుకొస్తే వాడికి. అందువల్ల ఇప్పుడు ఈ ప్రకృతిని దాంతో జోడించే వాళ్ళకి ఈ ప్రకృతి ఏమైపోతుంది, దానిలో లీనమైపోతుంది. తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వర. ఆ ప్రకృతి దీనిలో లీనమైపోవాలి. ఇంతకుముందు వాచకంగా శుక్ల రక్త పీతవుణ్ణి చెప్పిన మాట వాస్తవమే, అది కాదనట్లేదు. కానీ ఈనాడు చిత్ విలాసం యొక్క ప్రభావం వలన మెల్లిగా దీంట్లో కలిసిపోయింది. అందువల్ల ఏనాడో ఉండేటువంటి అదే దోషాలు చెప్తూ కూర్చుంటే లాభం లేదు. పరశురాముడు ఏదో ఒకనాడు క్షత్రియులందరినీ వధం చేశాడు. కానీ ఈనాడు పరశురాముడు అట్లాగే ఉన్నాడు. ఎంత తపస్సు చేస్తున్నాడు, అఖండమైన తపస్సు చేస్తున్నాడు. శ్రీరాముడిని చూసిన వెంటనే తన వైష్ణవీ శక్తిని తానికి ఇచ్చేసి తాను తపఃపరాయణుడు అయిపోయినాడు తను. అందువల్ల మళ్ళా మనం వెనక కథే చెప్తూ కూర్చోకూడదు. అందువల్ల ఇప్పుడు ఆపాదమస్తక భూషిత తరుణీవత్ ఇప్పుడు ఆనందస్వరూపతయా చ తద్వాచక హ్రీం పదస్య అష్టైశ్వర్య సిద్ధి ప్రదాన శక్త్యాధాయకతయా శోభమానం భూషణవత్ కుండలీ పురుష. అందులో ఇప్పుడు ఆ హ్రీంకారము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పుడు అందువల్లనే ఆయన ఏం చెప్పాడు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నీవు వేదములన్నీ కూడా త్రైగుణ్య విషయములను ఆయన ఆ వేదోధ్యేతవ్య స్వాధ్యాయోధ్యేతవ్య అని చెప్పారు. దాన్ని చదివి దానిలోంచి సారం ఏం రావాలంటే నిస్త్రైగుణ్యం రావాలి. దానిలోంచి కావాల్సిన సారం నిస్త్రైగుణ్యం. మనవాళ్ళు చెప్పారు, వేపను బాగా నవ్వితే తీపి వస్తుంది. వేమ తినగ వేమ అంటే వేప అని అర్థం.
అది తరతరగా తీగా వస్తుంది. అది అలాగే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతిని ఉపాసించగా దాన్ని గురించి విచారించగా అది నిర్గుణంలో పర్యవసానం అవుతుంది. అక్కడి చైతన్య సంపర్కం వలన అలా అయిపోతుంది. ఆయన అది వేమూరి అని మన వాళ్ళల్లో కొంతమందికి ఇల్లు ఉండేది, ఇళ్ళ పేర్లు. దానికి మాకు గురుగారు లక్ష్మోహన్ గారు, వారి చివలూరు వారు, వారి బంధువుల్లో వారి బావగారు ఎవరో వేమూరి వారు ఉన్నారు. ఒకరోజు మమ్మల్ని అడిగారు, ఏరా వేమూరి అంటే అర్థం ఏంటన్నారు. ఏమిటో తెలియదండి అన్న. అరే వేము బాగా ఊరిందిరా అన్న. వేము బాగా ఊరితే బాగా ఊరిందన్న. అందువల్ల ఆపాదమస్తక భూషిత తరుణీవత్ ఇప్పుడు ఏమైంది? దుఃఖాత్మకమైంది, ఆనందాత్మకమైంది, అలాగే పరిచ్ఛిన్నమైంది, అనంతమైంది, అనృతమైంది, సత్యమైనది, జడమైనది, జ్ఞానమైనది, దుఃఖమైనది, ఆనందమైపోయింది. చైతన్యాగాఢతయా ఆనందస్వరూపతయా చ తద్వాచక హ్రీం పదస్య. ఇప్పుడు ఇది ఏం చేస్తుందండి? అష్టైశ్వర్యాలని ఇస్తుంది. అష్టైశ్వర్య సిద్ధి ప్రధాన శక్త్యాధాయకతయా. ఇది కావాలి అనుకున్న వాడికి అష్టైశ్వర్యాలు ఇస్తుంది. లోకంలో మహత్ఫలాన్ని ఇవ్వదలుచుకున్న వారు ఏం చేస్తారంటే కొద్ది ఫలాన్ని ఇచ్చి లోభ పెడతారు, ప్రలోభ పెడతారు. ఇప్పుడు తండ్రి తన సంపూర్ణమైన స్వాన్ని పిల్లవాడికే ఇస్తాడు. కానీ ఒకసారి పరీక్ష చేయడానికి పిల్లల్ని అడుగుతారు, ఎరా బాయ్ నీకు ఈ రెండులో ఏది కావాలి? అయ్యా ఏది కావాలి ఏమిటండి? మీరు మొత్తం మీకున్న స్వంలో యథాన్యాయంగా ఏది మీరు ఇస్తే అది కావాలి అనేవాడైతే పర్వాలేదు. అయ్యా నాకు ఇది కావాలంటే సరే నువ్వు తీసుకో, నాకు తండ్రి గారిది యావత్తు పుట్టింది అని సంతరించి ఇచ్చేయి అంటే ఇది ఒక ప్రలోభం మాట. ఈ ప్రలోభాన్ని సముద్ర మథన సమయంలో మనం చూడవచ్చు. సముద్ర మథన సమయంలో అమృతం రావడానికి కదా అసలు సముద్ర మథనం చేసింది. మొట్టమొదలు విఘ్నంగా విషం వచ్చింది. దాన్ని ఏదో మన బోడాశంకరుడు గౌరీ అనుగ్రహంతో ఆయన స్వీకరించి వీళ్ళందరినీ దుఃఖ విముక్తిని చేశాడు. సరే వెంటనే రెండోసారి అమృతం వచ్చిందా ఏమిటి? వెంటనే ఒక చింతామణి, ఒక కామధేను, ఒక కల్పవృక్షం, ఒక అప్సరస్సు ఇవన్నీ వస్తాయి. అంటే ఏమిటి అభిప్రాయం? దీని గురించి పోట్లాడుకుని వదిలేస్తారు. అప్పుడు కూడా జాగ్రత్తగా భగవంతుడు అక్కడ కూర్చుని వాళ్ళకి పోట్లాటలు చాలా జరిగినాయి. ఈయన క్షణక్షణానికి తీరుస్తూనే ఉన్నాడు. ఒక కవి అన్నాడు, అసలు ఈయనకి ఇంత పని ఏమిటన్నాడు. మంథరాచలాన్ని తీసుకొచ్చి సముద్రంలో వేయాలన్నాడు. మంథరాచలం ఎవరికి లేస్తుందండి? మీరందరూ లేపండి అన్నాడు. ఈయన ఒక్కడే లేపాడు. వీళ్ళందరూ మేము గట్టిగా పట్టుకున్నాం, గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఒకసారి వదిలేశాడు. మొత్తం అందరూ అప్పచ్చులు అయిపోయినారు, అరిసెల్లాగా అయిపోయినారు. సరే అక్కడి నుంచి మళ్ళీ ఎత్తి వీళ్ళందరినీ ఉజ్జీవనం చేశాడు. అక్కడి నుంచి ఇక్కడ వేస్తే ఇది తిరగదే వడ్డాన. దీని కింద ఈయన కూర్మాకారమై కూర్చున్నాడు. ఇప్పుడు తిప్పండి అన్నాడు. అక్కడ ఎత్తుగా ఉండే వాటికి వీపు తిరగడం ఆరంభించింది. తిరగడానికి వాసుకు కావాలి, అది బస్సులు కొడుతూ ఉంటుంది. అక్కడి నుంచి దీని పుచ్చం మంగళమైంది కాదు, మేము పట్టుకోమంటే మేము పట్టుకోమన్నారు. అంటే దేవతల్ని ఒప్పించాడు. మాట్లాడుకున్నది చాలా బరువుల తల వాళ్ళకి ఇచ్చేయండి మీరు అని ప్రతి చోట వీళ్ళని కాంప్రమైజ్ చేస్తూ ఇంత నడివికి గుడ్డ కట్టి చేయవలసిన పని అసలు ఈయనకి ఏమిటన్నారు. ఈయనకి లక్ష్మి కావాలి, అందుకోసం ఈయన దయచేశాడు. ఇది ఎవరికి చెప్పడు. ఏదో మీ అందరికీ అమృతం పోయడానికి చేశానంటే ఇది పరోపకారం కోసం ఎవరు వేయించాడు. ఈయనకి స్వార్థం దీంట్లో లక్ష్మి కావాలి. వీళ్ళందరూ కలిసి చేయకపోతే లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వచ్చిన పదార్థముల్లో చివరికి లక్ష్మి వచ్చింది.
8 పదార్థాలు వచ్చినాయి. ఆ 8వది లక్ష్మి. మరి అప్పటి వరకు వీళ్ళందరినీ సరి చేయాలి. సరి చేసిన తర్వాత ఎంతో కష్టపడ్డాడు పాపం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో ఇవి వచ్చేవాటికి సరే ఇది వచ్చింది కదా, ఇది నాకు ఇచ్చేసారు, అయిపోయింది. తగదాడుకుని వదిలేస్తే, అథవా నాకు వచ్చింది కదా నేను దీంట్లో పాల్గొన్నాను, నేను వెళ్ళిపోతున్నాను, ఒక గణం వెళ్ళిపోయిందంటే మళ్ళీ కష్టపడతారు. అందువల్ల ఇది ప్రలోభాలు. మనం కూడా ఏదో మంచి పని చేద్దాం అనుకుంటే ఏదో కలిసి వచ్చినట్టు వస్తుంది. కలిసి వచ్చింది కదా అని మనం దీన్ని మానేస్తే అసలు లక్ష్యం పోయి. అందువలన ఇక్కడ ఈ అష్టసిద్ధులు ఏమిటంటే ప్రలోభాలు. అష్టైశ్వర్య సిద్ధి ప్రధాన శక్త్యాధాయకతయా శోభమానం భూషణవత్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కుండలీ పురుష అని అంటారు. కుండలం అంటే చెవికి పెట్టుకునేటువంటి దిద్దులు, దాన్ని కుండలం అని అంటారు. కుండలీ పురుష దాన్నే తాటంకం అని కూడా అంటారు. తవ జనని తాటంక మహిమా సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరణీం విపద్యంతే విశ్వే విపద్యంతే విశ్వే ఆద్యాది విశదః. ఏం ఆద్యః విపద్యంతే విశ్వే ఆద్యాది విశదః కరాళం యత్క్ష్వేళం కబలితవతః కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అమ్మా, అమృతాన్ని తాగినటువంటి ఇంద్రాదులందరూ కూడా ఎప్పుడు చస్తామో, ఎవడి చేతిలో చస్తామో, ఏ క్షణంలో చస్తామో అని భయపడుతూ కూర్చున్నారు వాళ్ళు. ఈయన అమృతం తాగి మృత్యువై కాలకాలుడై కూర్చున్నాడంటే ఇదంతా ఏమిటి, ఈశ్వరుని యొక్క ప్రభావం అంటావా ఏమిటి? నిశ్చయంగా కానే కాదు, ఈయన నిర్ణయించాడు. న శంభో తన్మూలం. ఇది ఈశ్వరుడి శక్తి కాదు. ఇందులో బాగా అమృతాన్ని కంఠం దాకా తాగిన వాళ్ళు సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి. సుధ తాగిన వాడికి ముసలితనం రాదు, మృత్యు అసలు రానే రాదు వాడికి. విపద్యంతే విశ్వే విధిమఖ విధి శతమఖాద్యాది విశద. విధి అంటే బ్రహ్మ, శతమఖుడు అంటే ఇంద్రుడు. విధి శతమఖాద్యాది విశద. బ్రహ్మేంద్రాదులందరూ కూడా భయపడుతున్నారు. అటువంటిది దేని పేరు వింటేనే ప్రాణాలు పోతాయో, దేని గంధం చూస్తే ప్రాణం పోతుందో దాన్ని నోట్లో వేసుకుని హాయిగా ఉన్నాడంటే ఇది ఏమిటిది? కారణం అందులో కరాళయత్క్ష్వేళం కబలితవతః కాలకలనా నశంభోస్తన్మూలం. మరి ఏమిటి మూలం? ఏమిటంటే తవజనని తాటంక మహిమా. నీ తాటంకాల్ని గుర్తించేటువంటి ముహూర్తాన్ని ఏ జ్యోతిష్కుడు పెట్టాడో అవి అక్కడి నుంచి దిగవు. ఎప్పుడూ ఆమెకు సౌభాగ్యం అనేది ఉంటుంది. అటువంటి ఆ బలంతో ఈయన ఏదైనా తిని ఏదైనా చెని ఏమీ కాదు. కుండలీ పురుష అంటే కుండలములు కలవాడు. ఇక్కడ కుండలములు కలవాడు అంటే అర్థం పురుషునిలో కుండలములు అనేది ఒక అవయవం కాదు, అవయవానికి ఆభూషణం. అంటే ఇప్పుడు కుండలములు చెవికి ఉన్నాయి, కానీ కుండలీ పురుష అని అంటే కుండలములు ఉండేది చెవికి కదండి ఉంది, కర్ణానికి ఉన్నాయి. అందులో కుండలీ కర్ణ అంటే కుండలయుక్త కర్ణయుక్త పురుష అని అనాలి, కానీ సాక్షాత్ కుండలీ పురుష అంటారు. అది లోకంలో ప్రయోగం అలా జరుగుతుంది, కుండలీ పురుష. అలాగే ఇప్పుడు అమ్మవారికి ఒక శక్తి మమమ భగవంతుడు దైవీశేష గుణమయీ మమ మాయ అంటాడు కదా. ఇది అమ్మదే కదా ఈ మాయ. అమ్మదైన మాయకు వాచకం హ్రీంకారం, కానీ ఇప్పుడు ఈ హ్రీంకారం అమ్మ దగ్గరికి వచ్చింది. ఇలాగైతే కుండలీ పురుష అన్నట్టు.
ఈ కుండలం అనేది అంటే ఒక పురుషుడికి అవయవానికి ఉంటే సాక్షాత్ ప్రియుడితో సంబంధం వచ్చింది. కుండలీ పురుష ఇత్యత్ర కుండలస్య ఉపలక్షణతయా ఇతర సజాతీయాది వ్యావర్తకత్వవత్. అంటే కుండలాన్ని ఉపలక్షణంగా పెట్టుకొని మరొకరు ఎక్కడ 4 మంది కూర్చున్నారు, కుండలినం పురుషం ఆహ్వయ, ఆ కుండలాలు పెట్టుకున్నటువంటి పురుషుణ్ణి ఆహ్వానించు. అలాగే ఎందుకంటే కుండలినం పురుషం అని మనకి శాస్త్రాల్లో రాసిన అలవాటు కాదు. ఎందుకు అలా రాశారు స్త్రీలను అనకూడదు అంటే, స్త్రీలలో దిద్దులు పెట్టుకోని వాళ్ళు ఎవరు ఉండరు అసలు. పురుషుల్లో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఇట్లాగే ఉంది. ఇప్పుడు అక్కడ కూడా రాసుకోవచ్చు. కానీ మన శాస్త్ర గ్రంథాల్లో కుండలి పురుష అని ఇతర వ్యావర్తకతయా రాశారు. ఎందుకంటే అందరికీ కుండలాలు ఉండవు కదా, కొంతమంది కుండలి ఉంటారు. స్త్రీలలో మొత్తం అందరూ కుండలిని, అందరూ కూడా కుండలి. అందువల్ల ఇతర వ్యావర్తకత్వం తథా అస్యాపి బీజస్య. ఇప్పుడు ఎలాగైతే కుండలీ పురుష అన్నప్పుడు ఇతర వ్యావర్తకమైందో, ప్రకృతంలో అస్యాపి బీజస్య అనగా హ్రీంకారస్య అనర్థం. ఇతర వ్యావృత్త వాచ్యార్థ గోచర ప్రభాజనక భూషణవత్ యస్యాస. అంటే ఈ బీజం అమ్మవారికి భూషణమై కూర్చున్నది. అమ్మవారికి బీజం భూషణమై కూర్చున్నదంటే అమ్మ మాయా శబలితమై ఉన్నది. ఇది ఉపలక్షణం. ఈమె దీంట్లో ఇప్పుడు పురుష శబ్దానికి అర్థం దేహేంద్రియ మనోబుద్ధ్యాదుల్ని వదిలి ఒక చైతన్యాన్ని పురుషుడిగా చెప్పాలి కదా. కానీ ఆ చైతన్యానికి ఉపలక్షణంగా కుండలాన్ని చెప్పాము. అలాగే ఇక్కడ శుద్ధ చైతన్యమైన అమ్మకు ఉపలక్షణంగా మాయని చెప్తున్నారు, ప్రకృతిని చెప్తున్నారు. అందువల్ల జడ ప్రకృతమైన మాయను, జడ ప్రకృతమైన దాన్ని ఉపలక్షణంగా చెప్పి ఆ అమ్మను, అంటే మాయ ఏ అమ్మ దగ్గర విభూషణంగా పనిచేస్తున్నదో ఆ అమ్మను, మాయను వదిలేయి, మాయను పట్టుకోమని కాదు. ఏ ఇంటిపై ఆ నెమలి నృత్యం చేస్తున్నదో ఆ ఇల్లు జమీందారు గారి ఇల్లు అని అంటే, ఇప్పుడు మనకు అక్కడ నృత్యం చేస్తోందా లేదా, అది పడుకున్నదా నిల్చున్నదా అని మనకు విచారం కాదు. అది కేవలం గుర్తు కోసం చెప్పారు. అది ఉపలక్షణం అయిపోయింది. అది ఇంట్లో ఉండొచ్చు, ఆ ఇంట్లో పరిగెత్తుకుని ఇంకో ఇంట్లో దొడ్లోకి వెళ్ళొచ్చు, ఇంకో చెట్టు మీద ఎక్కచ్చు, ఏదైనా వెళ్తుంది. అది ఎప్పుడూ అక్కడే కూర్చుంటుందా అంటే, అది ఇంటిలో వెళ్తూ ఉంటుంది. అది వెళ్ళినప్పటికీ అది ఉండడం లేకపోవడం ఇప్పుడు సంబంధం లేదు మనకి. రాజుగారింటిని గుర్తుపట్టడమే మనకి సంబంధం. అలాగే అమ్మని గుర్తుపట్టడానికి హ్రీం విభూషణ అంటే ఆ ప్రకృతి అనేది, మాయా అనేది అమ్మవారికి సంబంధించకపోయినా సంబంధించినది ఉండి కుండలాదుల్లాగా సంబంధించినది ఉన్నప్పటికీ దాన్ని గుర్తు చేసేదే ఉన్నది. అందువల్ల అమ్మవారికి పేరు హ్రీం విభూషణ. ఇప్పుడు హ్రీంకారం అనేది ఇటు ఉభయుల్ని చెప్తూ ఉంటూ వస్తుంది. ఆ ఉభయుల్ని చెప్పేటప్పుడు ఒకసారి హకారం ఇటు చెప్తుంది, ఒకసారి హకారం అటు చెప్తుంది. ఇద్దరిలో తేడా లేనే లేదు. ఇవన్నీ చెప్తే ఏమిటి దీంట్లో? ఇప్పుడు తేడాలు ఉన్నాయనుకున్నప్పుడు హకారం శివుని చెప్తుందా, హకారం శక్తిని చెప్తుందా? పరమార్థ దృష్టిలో చెప్తే ఏదైతే ఏముంది? ఎక్కడికి వచ్చినా సమన్వయం దగ్గరికి వచ్చేవాటికి ఏమీ తట్టాలి. ఇది ప్రకృతిని కూడా చెప్తుంది. మనకి ఈ తెలుపు, నలుపు, ఎరుపు అన్నప్పుడు అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతి ముంసరూపాం అజోహ్యేకో దశమానో నిషేతే జహాత్యేనాం భుక్తభోగామయోన్యః అని మంత్రం. అక్కడ అజా అన్నాడు. ఈ మాయ కూడా అనాది. అందులో ఇది న జాయతే త్యజా, ఇది కూడా ఏకా మాయ, ఒకే అజ్ఞానం, ఏకాజ్ఞానవాదం.
కొంతమంది అనేకాజ్ఞానాలు ఉంటారు. ఎందువలంటే ఏకాజ్ఞానవాదంలో వాడు చెప్పే కష్టపడితే ఒకడు ముక్తులైపోతే అందరూ ముక్తులైపోతారు. అందరూ ముక్తులైపోతే నీకేమిటో నష్టం, భయంగా ఉంది. అందరూ ముక్తులైపోతే ఎలాగుంది? ఎవడికి జ్ఞానం వచ్చిందో వాడు ముక్తులు కావాలి. అందరూ ముక్తులైతే ఎలాగుంది? అంటే మనతో పాటు ఉండేవాడు వాడికి రాసి పీనుకి తోడలేదే బద్దలు, వాడు రాసి పీనుగా. అందువలన మనతో ఉండేవాడు. అదేం లేదు నాయన. అసలు అజ్ఞానం ఉంటే ఒకటి ఉంటే ఎవడికో పోయి ఉండేది. అజ్ఞానం లేనిదే కదా. నాసీదస్తి భవిష్యతి. జ్ఞానం రావడం అంటే అర్థం ఏంటంటే ఈ అజ్ఞానం అనేది ఎన్నడూ లేనే లేదు, ఇవాళ లేదు, రేపు ఉండను పోదు అనేటువంటిదే కదా జ్ఞానం. ఇది నాసీదస్తి అవిద్య సహకార్యేణ నాసీదస్తి భవిష్యతి. అవిద్య లేదు, అవిద్యా విలాసమైన జగత్తు లేదు. ఇది ఎప్పుడూ త్రికాలముల్లోనూ లేదు అని తెలుసుకోవడానికే జ్ఞానం అని పోయి. అంటే ఇప్పుడు ఏం పోతుంది జ్ఞానం తెలుసుకున్న తర్వాత? పోయేందుకు ఏమైనా ఉంటే కదా పోయేది. అందువల్ల అందులో అజ్ఞానం అనేది ఒకటే. ఏకాజ్ఞానవాదమే పరమ సిద్ధాంతం. కానీ కొంతమంది అనేకాజ్ఞానవాదం కూడా చెప్తారు. అందువల్ల అజామేకాం, అది లోహిత శుక్ల కృష్ణాం, దాన్నే మనస్సులో పెట్టుకుని ఆచార్యుల వారు అజామేకాన్ని మనసులో పైకి మాట్లాడరు. లోహిత శుక్ల కృష్ణ ఒకరే హకారం శ్వేతవాచక రేభ లోహితార్థక ఈకార నీలార్థక అని లోహిత శుక్ల కృష్ణ బహ్వీం ప్రజాంజనయంతి. అది చాలా ఎన్ని లోకాలను తయారు చేస్తుంది, ఎన్ని జనాన్ని తయారు చేస్తుంది, ఎన్ని పశువులను తయారు చేస్తుంది చెప్పడానికి వీళ్ళు. సంసారాన్ని, అనంతమైన సంసారాన్ని తయారు చేసేస్తుంది. ఎవడు ఈ సంసారాన్ని చూసి ఇది ఇంత అని చెప్పడానికి ఎవడికి చేత కాదు. అంత పని. బహ్వీం ప్రజాంజనయంతి. ఆ పుట్టించేటప్పుడు తన పోలి పుట్టిస్తుంది, తన పోలికతో పుట్టిస్తుంది. బ్రహ్మ పోలికతో ఎవరిని పుట్టిస్తుంది? ఆ పుట్టించేప్పుడు మంచి బుద్ధులు బ్రహ్మబుద్ధులు రావచ్చు కదండి, అది రావు. ఈ మాయదారి లక్షణాలు వస్తాయి ప్రతివాడికి. ఇది నాది, ఇది నీది, వాడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు కాదు, వాడు మంచివాడే కానీ ఇది మంచిది కాదు. ఇవన్నీ మళ్ళా ఈ త్రిగుణాలు. అందువల్ల స్వరూపం ప్రజాంజనయంతి, తన బుద్ధులతోనే పుట్టిస్తుంది. అందువల్ల ఇప్పుడు ముక్తి రావడం అనేది చాలా కష్టమై కూర్చుంది. ఎందుకంటే వీడికి ఆ బుద్ధి లభ్యనై ఎక్కడి నుంచి వస్తాడు? రాం భజంతి స్వరూపం. ఆయన ఉన్నాడు అజహ, ఆయన కూడా జన్మ లేనివాడు, ఆయన అనాది నిధనుడు ఆయన. కానీ ఈ అజ్ఞానానికి జన్మైతే లేదు కానీ నిధనమైతే ఉండదు. ఆయన అనాది నిధనుడు, ఆయనకు ఆది లేదు అంతము లేదు. అజోష్యేక, ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు. ఆయన ఏ కార్యక్రమం లేదు, ఏ సృష్టి లేదు, ఏమీ లేదు. తను చేసేంత చూస్తూ ఉంటాడు. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేకుండా నిష్క్రియుడై, నిర్వికల్పుడై, నిరంజనుడై, అద్వితీయుడై, విజ్ఞానఘనుడై, సచ్చిదానంద స్వరూపుడే ఆయన పిలుస్తుంది. అందువల్ల ఎవరికి ఎవరు విభూషణం అని అంటే ఆ శుద్ధమైన చైతన్యానికి ఈ మాయ విభూషణంగా ఉన్నది. విభూషణంగా ఉండి ఏం చేస్తుందండి? విభూషణంగా ఉండి ఏం చేస్తుంది? ఆమె ఏమన్నా ప్రదీప్తంగా చేస్తుందా? ఆమెను ప్రదీప్తం వీళ్ళేం చేయక్కర్లేదు, ఆమె స్వయం ప్రకాశమాన. మరి ఈ విభూషణం ఏం చేస్తుందని మిగతా వాటిల నుండి దీన్ని విడి చేసి చూపిస్తుంది. ఏ గ్రామంలో ఏ జమీందారింటి మేడపై పిట్టగోడ మీద ఏ నెమలి నృత్యం చేస్తున్నదో ఆ గుర్తు ఏం చేస్తున్నది? మన్ని మిగతా పెద్ద పెద్ద మిద్దెలన్నింటినీ కూడా వ్యావర్తనం చేసి ఈ మిద్దెలు చూపిస్తున్నట్లుగా ఈ విభూషణం ఏం చేస్తుందంటే మిగతా వాళ్ళందరూ విధి శతముఖాదులందరూ కూడా మాయా వశ్యులు. మాయ ఎవరి వశంలో ఉంది? ఆభూషణంగా ఉంటే కావాలంటే పెట్టుకుంటుంది, రాత్రి పగలు పెట్టేస్తుంది, ఏం సంబంధం లేదు. మాయని పెట్టుకున్నట్టు పెట్టుకుంటుంది, తీసినట్టు తీసేస్తుంది, ఏదైనా చేస్తుంది. అలా ఆమె చేతిలో ఉండాలి ఆ మాయ.
ఎవరి చేతిలో మాయ ఉన్నదో అతను పరంబ్రహ్మ. ఎవరు మాయా చేతుల్లో ఉన్నారో వాళ్ళందరూ జీవులు. మాయ చేతిలో ఉంటే అది ఎంత కష్టపెడుతుందని చెప్పడానికి వీల్లేదు. 3 చెరువులు నీళ్లు తాగిస్తుందంట. 3 చెరువులు నీళ్ళంటే ఏమిటి అర్థం అన్నారు. 3 చెరువులు నీళ్ళంటే ఇప్పుడు మనకి భారతదేశంలో 3 ప్రక్కన సముద్రం ఉంది కదండి. 3 సముద్రాలు మనకి కన్యాకుమారిలో కలుస్తాయి. ఆ కన్యాకుమారిలో అమ్మ బాలమ్మ కూర్చుంది. ఆవిదే కన్యా. ఆమెకు 3 అక్షరాలు, 3 బీజాలు. 3 బీజాలు అమ్మకి, బాలమ్మకి. ఆ 3 బీజాలే 3 సముద్రాలు. అవే 3 చెరువులు అంటున్నారు. వాళ్ళ దృష్టిని బట్టి ఈ సముద్రాలు కూడా చెరువులే. 3 చెరువులు నీళ్లు తాగిస్తుందంటే ఎప్పుడైతే వీడి ఈ 3 బీజంలో బాగా మునిగి తేలి దీన్ని బాగా అర్థం చేసుకుని వాడు బయటకు వస్తాడో అప్పుడు మాయ వీడి గురించి పోతుంది. ఇది కన్యాకుమారి. ముల్లోకముల్లో వీడిని తిప్పేసి 3 చెవులు నీళ్లు తాగించి 3 బీజముల యొక్క సారాన్ని వీడు ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పటిదాకా వీడికి ఇవి తెలియవు. అప్పటిదాకా వీడికి ఇవి తెలియకుండా ఉంటాయి. దీన్ని ఆచార్యుల వారు ఒక మాట చెప్పారు. యోగ తారావళి అని ఒక గ్రంథం, ఆచార్యుల వారి గ్రంథం. దానిలో శ్రీకృష్ణ ప్రసంగాన్ని గురించి ఆయన చాలా చెప్పారు. అంటే ఆచార్యుల మీద ఒక పెద్ద ఆరోపణ ఉన్నది. ఏమిటంటే ఆయన ఎన్నో గ్రంథాలు రాసి శ్రీమద్భాగవతాన్ని స్పృశించలేదు అనే ఆరోపణ శంకరాచార్యుల మీద ఇదొక పెద్ద ఇది ఉన్నది. ఇదొక ఆరోపణ, కళంకం. ఎందుకంటే ఉపనిషత్ భాష్యంలో కానీ, సూత్ర భాష్యంలో కానీ, గీతా భాష్యంలో కానీ ఎక్కడ భగవద్గీతని చెప్పలేదు, భాగవతాన్ని మాట్లాడలేదు. అందువల్ల కొంతమంది అభిప్రాయం ఏంటంటే శ్రీ భాగవతం వ్యాసవారు రాసిందే కాదు అని కొంతమంది, అథవా భాగవతం చూస్తే ఆచార్యుల వారికి గిట్టదని కొంతమంది, ఏదో కానీ నిజానికి మనం ఆచార్యుల వారిని అడిగి తెలుసుకుంటే ఏమిటి విషయం అంటే ఆచార్యుల వారి హృదయం ఏమిటంటే ఇప్పుడు బ్రహ్మసూత్రము, ఉపనిషద్ భాష్యము, గీతాభాష్యము మొత్తం నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు, సాంఖ్యులు, యోగులు అందరూ వస్తారు. అందరి ముందు పెట్టవలసిన పుస్తకం అది. అంటే అది బజార్లో పెట్టాలి. మొత్తం అందరూ వస్తారు కదండి. అందరూ వాళ్ళ ఆక్షేపాలు ఆ పుస్తకాల్లో ఉన్నాయి. అందరూ వచ్చారు. ఇంతమంది ఉన్న చోట మనకు జీవరత్నభూతమైనటువంటి భాగవతాన్ని పెడతావా ఏంటి? దీన్ని ఎక్కడ పెట్టుకున్నారు? పరమ యోగేశ్వరేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో వ్యవహరించేటప్పుడు యోగతారావళిలో ఇంకా కొన్ని గ్రంథాల్లో వారు ప్రబోధ సుధాకరం అని ఒక గ్రంథం, ప్రబోధ సుధాకరం అని ఆచార్య వారు. ఈ గ్రంథాల్లో కృష్ణ చరిత్రాన్ని ఎంతగా రాశారో చెప్పడానికి వీళ్ళు. ఇప్పుడు బిడ్డల వాళ్ళే ఉంటారు, అసలు ఈ పుస్తకాలు శంకరాచార్యులు కదండి, ఎంత పెద్ద కష్టం ఇది కదండి. ఇప్పుడు యోగతారావళిలో ప్రబోధ సుధాకరం ఈయన కదండి. కానీ నిజానికి ఆయన దీనికి సూచనలు చాలా చోట్ల భాష్యంలో కూడా గమనికలు ఉన్నాయి. ఆయన బయటికైతే పడలేదు. కానీ ఇప్పుడు ఎక్కడైతే ఈ నామంలో ఈయన అజామేకాన్ని ఎత్తలేదు, ఎత్తకపోతే మాత్రం అదేగా చెప్పింది. అలాగే అనేక చోట్ల భాష్యాల్లో కూడా ఆ గమకాలు ఉన్నాయి, చూడొచ్చు మనం. ఈయన దాంట్లో ఒక మాట ఏమన్నారంటే కృష్ణుణ్ణి తన తల్లిగా తలచి మాత కృష్ణాభిధానే, ఇది శ్లోకం యొక్క ఆరంభం. మాత కృష్ణాభిధానే, అమ్మా, ఈ అమ్మకి పేరు ఏమిటి? కృష్ణ అని పేరు. ఆయన ఎంత ముద్దుగా పిలుచుకుంటున్నారు. మాత కృష్ణాభిధానే, నీవు నన్ను కన్నప్పుడు నా ప్రారంధవశం వల్ల మూలా నక్షత్రమైంది. మూలమోహోద్భవం మాం,
మూలా నక్షత్రంలో పుడితే తల్లి గండం, తండ్రి గండం, తాత గండం, మేనమామ గండం, ఏవో గండం చెప్తారు. ఈ గండాలని మాత్రకు భయపడి నువ్వు నన్ను ఏం చేశావు? ఆ రోజుల్లో పిల్లల్ని పుట్టిన వెంటనే తల్లి చూడలేకపోతే ఎవరికో వాళ్ళకి వాళ్ళ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. వాళ్ళకి ధాత్రి అని మన సంస్కృతంలో పేరు, లోకల్లో ఆయా అంటారు. అటువంటి వాళ్ళకి చేతికి ఇచ్చేస్తారు. ధాత్రి హస్తేర్పయిత్వా, ఎవరు ఇప్పుడు మనకి చిన్న ఎవరు ధాత్రి ఎవరు? మాయా హస్తేర్పయిత్వా, మాయాహస్తంలో పెట్టి నువ్వు వెళ్ళావు. ఇది నన్ను ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నది, తిడుతున్నది, కొడుతున్నది, చంపుతున్నది, చెరువు నీళ్లు తాగిస్తుంది. నీవు ఎంతకాలమైనా శాంతి మాట మాట్లాడలేమిటి? లోకంలో తల్లులకైతే నాయన శాంతికి విధానం చెప్పేవాడు లేరు, బ్రాహ్మణులు దొరకలేదు. తత్సర్వజ్ఞేన కర్తుం ప్రభవసి, నీకు తెలియనటువంటి మంత్రమా మాయా? నీకు ఏం తెలియదు? నీకు అన్ని శాంతులు తెలుసు. ఈ శాంతిని ఎందుకు చేయవు? పోనీ నాన్న అంత డబ్బు లేదురా అంటే ఇట్లా ఏమన్నా ఉందా? మహా సర్వైశ్వర్య సంపన్నాలువి ఎవరి కాలి నీడను ఆడి ఉండాలి అని మహాలక్ష్మి ఆకాంక్షిస్తున్నదో అటువంటి దాని మీద నీకు మరి నీకు ఏమిటి కష్టం? నా మీద ఎందుకు ఇంత బలపక్షం? నన్ను ఎందుకు చూడవు? నీకన్నా ప్రేమ తక్కువ అని అందంటే ఊళ్ళో వాళ్ళందరూ ప్రేమ సముద్రం అని చెప్తారు. నా పట్ల మాత్రం ఎందుకు ఇంత ఇది? నేక్షసే అది ఒక్కరోజు చూడవే నన్ను. ఒక్కరోజు చూసినట్లయితే ఈ మాయ నన్ను ముట్టుకుంటుందా ఏమిటి? ఇది ఇంత తిప్పేస్తున్నది. ఈయన చెప్పిన మూలా నక్షత్రం ఏమిటంటే మూలాజ్ఞానం. మూలాజ్ఞానంలో పుట్టిన నన్ను, ఈ అజ్ఞానంలో పుట్టిన నన్ను శాంతి తెలియదు. అందువల్ల శాంతి చేసి నువ్వు తీసుకెళ్ళి ఈ శాంతి ఏం చేయాలి? మాయ ఈమె వస్తే, ఈమె గల్లు గల్లు అని గజ్జలు మోగితే ఆ మాయ అడ్రస్ లేకుండా పారిపోతుంది. అప్పుడు నన్ను తీసుకు. ఇది ఎన్నాళ్ళు దీన్ని ఇలాగే పెడుతూ ఉంటారు. ఏదో 10 రోజులు తట్టుకోవడం కూడా కష్టం. పిల్లవాడు 10 రోజుల మధ్యలో శాంతి చేయడానికి, శాంతి చేయించడానికి ఈ బ్రాహ్మణ శాస్త్రులు ఎవరు రారు. అయ్యా మేము ఎంత దక్షిణ ఇస్తామన్నా 10 రోజులు కావాల్సిందే, మీ దక్షిణ మాకు అక్కర్లేదంటారు. 10 రోజుల వరకు సహించాను. కానీ నీకు ఒక నక్షత్రం ఒకసారి తిరిగిపోయింది, బళమూల నక్షత్రం వచ్చింది, అప్పటికి చేయలేదు. శాంతి చేయడానికి కొన్ని అవధులు చెప్తారు. మాసం ఏంది చేయలేదు, దీనికేమిటి మౌఢ్యాలు ఏమిటి, అదేమిటి చేసి అలా కూడా పిల్లవాడిని తీసుకోవాలి కదా అని. ఎప్పటికైతే మనకి ఈ అజుడైనటువంటి ఆయన పుల్లింగం అనుకోండి అథవా స్త్రీలింగం అనుకోండి, ఆమె ఎప్పుడు కళ్ళు తెరిచి ఈ మాయను దూరం చేయదో ఆ హ్రీం, ఈ హ్రీంలోకి రావాలి. అందులో మనందరికీ ఇప్పుడు మనకి పరివర్తన ఏమిటంటే హ్రీంకారంలో మనం ఉన్నాము, ఆ హ్రీంకారంలోకి మనం వెళ్ళాలి. హ్రీంకారంలో ఈ హ్రీంకారంలో ఉన్న వాళ్ళం అంటే రక్తశుక్ల కృష్ణాది వర్ణయుక్తమై సత్వరజస్తమోగుణమైన మనము నిర్గుణంగా కావాలి అనేదే త్రైగుణ్య విషయ వేదాన స్త్రీగుణ్యోభవార్జున అని చెప్పినమాట. ఓం హ్రీం విభూషణాయే నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.